హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని చూడబోతున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 12 ఇంగ్లీష్లో డెమోక్రాటిక్ గవర్నమెంట్, తెలుగులో ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. సరే, ముందుగా వై గవర్నమెంట్స్ ఎగ్జిస్ట్? అసలు మనకు ప్రభుత్వాలనేవి ఎందుకు అవసరం? ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని వెనక చాలా పెద్ద కారణాలే ఉన్నాయండి. ఇప్పుడు వాటి గురించే చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం కలిసి ఒక పెద్ద సమాజంలో జీవిస్తున్నాం. అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు గొడవలు రావచ్చు, లేదా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన నియమాలు ఉండాలి కదా, లేదంటే అంతా గందరగోళమే. సో ఆ నియమాలను తయారుచేసి అందరి భద్రతను చూసుకునే ఒక వ్యవస్థే ప్రభుత్వం. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మనం రోజూ చూసేవే. మనం నడిచే రోడ్లు, పిల్లలు చదువుకునే స్కూల్సు, వీటిని ఎవరు కడతారు? అలాగే ధరలను కంట్రోల్ చేయడం, పోస్టల్, రైల్వే లాంటి సర్వీసులను నడపడం ఇవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. అంతేకాదు, దేశ సరిహద్దులను కాపాడటం దగ్గరనుంచి ఎప్పుడైనా వరదలు, తుఫానులు లాంటివొస్తే మనల్ని ఆదుకోవడం వరకు, చివరకు కోర్టులను నడపడం కూడా ప్రభుత్వ బాధ్యతే. చెప్పండి, ఇన్ని పనులు ఒక వ్యవస్థ లేకుండా జరగడం సాధ్యమా? సో సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వాలు మనందరి తరపున లీడర్షిప్ తీసుకుంటాయి, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తాయి. ఈ ప్రాసెస్ వల్లే ఒక పెద్ద సమాజం ఎలాంటి గొడవలో లేకుండా సజావుగా ముందుకు సాగుతుంది. ఓకే, ప్రభుత్వం అవసరమని అర్థమైంది. కాని ఆ ప్రభుత్వం ఎలా ఉండాలి? చరిత్రను చూస్తే మనకు రెండు ప్రధానమైన పద్ధతులు కనిపిస్తాయి. అవే మోనార్కీ మరియు డెమోక్రసీ, అంటే రాచరికం, ప్రజాస్వామ్యం. వాటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా పాతకాలంలో, అంటే చిన్న చిన్న గిరిజన సమూహాలు ఉన్నప్పుడు పెద్దగా సమస్య ఉండేది కాదు. అందరూ కలిసి ఒకచోట కూర్చుని మాట్లాడుకుని ఏంటో ఒకటి తేల్చేసుకునేవాళ్లు. కాని ఒక దేశంలో లక్షల మంది ప్రజలున్నారనుకోండి, అందులోనూ వేరువేరు సంస్కృతులు, వేరువేరు అభిప్రాయాలు ఉన్నప్పుడు అందర్నీ ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడించడం సాధ్యమేనా? అస్సలు కాదు కదా. సో ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన మరో పద్ధతే రాచరికం. ఇక్కడ సింపుల్, పవర్ అంతా ఒక్కరి చేతిలోనే ఉంటుంది. ఆయనే రాజు లేదా రాణి. ప్రజలందరి తరఫున ఆ ఒక్కరే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. రాచరికంలో రాజుగారి మాటే ఫైనల్. ఆయనేం చెప్తే అదే రూల్. వాళ్లు తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ఇలా చేశారు అని అడిగే హక్కు ప్రజలకుండేది కాదు. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్లు సైన్యాన్ని వాడేవాళ్లు, పక్క రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరించుకునేవాళ్లు. అంటే ఇక్కడ ప్రజల అభిప్రాయానికి అసలు విలువే ఉండేది కాదన్నమాట. ఈ స్లైడ్లో చూస్తే మనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. రాచరికంలో పవరంతా రాజు దగ్గరే ఉంటుంది. కాని గిరిజన ప్రజాస్వామ్యంలో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. అయితే రాచరికంలో రాజు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అడిగేవాళ్ళేరు. అన్యాయం జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. మరి దీనికి సరైన పరిష్కారమేంటి? అదే మనమిప్పుడు చూస్తున్న ఆధునిక ప్రజాస్వామ్యం. సరే, ఇక మన నెక్స్ట్ టాపిక్ హౌ డెమోక్రసీ వర్క్స్. అంటే ఈ పెద్ద పెద్ద సమాజాలని న్యాయంగా పరిపాలించడానికి మనం ఇప్పుడు ఫాలో అవుతున్న పద్ధతి ప్రజాస్వామ్యం. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రజాస్వామ్యం గురించి చెప్పాలంటే అబ్రహం లింకన్ చెప్పిన ఈ మాటలు కరెక్ట్గా సరిపోతాయి. ప్రజల చేత, ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం. అంటే సింపుల్గా, ఈ ప్రభుత్వం మనది, మనమే ఎన్నుకున్న వాళ్లతో నడుస్తుంది, మనం మంచి కోసమే పనిచేస్తుంది. అల్టిమేట్ పవర్ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. అయితే దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఒకచోట చేరి నిర్ణయాలు తీసుకోలేరు కదా. అది ఇంపాసిబుల్. అందుకే మనమేం చేస్తాం, మన తరపున నిర్ణయాలు తీసుకోవడానికి కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటాం. దీన్నే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. ఇక రెండో ముఖ్యమైన సూత్రం రూల్ ఆఫ్ ద మెజారిటీ. అంటే ఎన్నికైన ప్రతినిధులలో ఎక్కువ మంది ఏ నిర్ణయానికి ఓటు వేస్తే అదే ఫైనల్ అవుతుంది. మరి ఈ ప్రతినిధులను ఎన్నుకునే ప్రాసెస్ ఏంటి? అదే ఎలక్షన్ ప్రాసెస్. ముందుగా దేశాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా, అంటే వార్డులుగా విభజిస్తారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుంది. మన వార్డులో నిలబడిన వాళ్లలో ఒకరిని మనం ఎన్నుకుంటాం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లే మన ప్రతినిధిగా గెలుస్తారు. వాళ్ల పదవీకాలం సాధారణంగా 5 ఏళ్లుంటుంది. ఈ ఫోటోలో చూస్తున్నది అదే. పల్లెటూరులో ఒక పోలింగ్ స్టేషన్.
ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవటానికి ఓట్లు వేస్తున్నారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే అవకాశం వాళ్లకు దొరికింది. ఇదే ప్రజాస్వామ్యం యొక్క అసలైన బలం. రూల్ ఆఫ్ ది మెజారిటీ అంటే ఒక నిర్ణయం మీద ఓటింగ్ జరిగినప్పుడు ఒక్క ఓటు తేడాతో గెలిచినా సరే ఆ నిర్ణయం అందరికీ వర్తిస్తుంది, ఓడిపోయిన వాళ్లక్కూడా. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అవసరమే. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మెజారిటీ తీసుకున్న నిర్ణయం వల్ల మైనారిటీలకు అన్యాయం జరిగితే పరిస్థితేంటి? అందుకే మన తర్వాతి సెక్షన్ ఛాలెంజెస్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యం పేపర్ మీద చాలా గొప్పగా ఉంటుంది, కాని నిజ జీవితంలో దాన్ని అమలు చేయడమంత సులభం కాదు. దీనికి చాలా సవాళ్లు ఎదురవుతాయి. మరి గెలిచిన ప్రతినిధులు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించకుండా ఎలా ఆపాలి? దానికోసమే మనకు కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ముందుగా దేశ రాజ్యాంగం. ఇది ప్రభుత్వానికి కొన్ని రూల్స్, లిమిట్స్ పెడుతుంది. ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే కోర్టులు దాన్ని ఆపేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా విమర్శించవచ్చు. టీవీల్లో, పేపర్లలో, మీటింగుల్లో. ఇవన్నీ పవర్ను కంట్రోల్లో ఉంచుతాయి. అయితే ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు అందులో యాక్టివ్గా పాల్గొనాలి. కాని నిజమైన సమానత్వాన్ని సాధించడం ఒక పెద్ద సవాలు. చాలా విషయాలు ప్రజలు పాల్గొనకుండా అడ్డుకుంటాయి. అవేంటంటే, ఉదాహరణకు సరైన చదువు లేకపోవడం వల్ల దేశంలో జరిగే పెద్ద పెద్ద విషయాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. లేదా రోజంతా కష్టపడితేగాని ఇల్లు గడవని వాళ్లకు రాజకీయాల్లో పాల్గొనే టైం ఎక్కడుంటుంది? వీటన్నిటికన్నా పెద్ద సమస్య డబ్బు, అధికారమున్నవాళ్లు డబ్బు ఇచ్చో, బహుమతులిచ్చో ఓట్లను ప్రభావితం చేయడం. అంతేకాకుండా కులం, మతం పేరు చెప్పి ఓట్లడగడం. ఇవన్నీ అసలైన ప్రజాస్వామ్యానికి పెద్ద అడ్డంకులు. సరే, ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మొదటగా, వై గవర్నమెంట్స్ ఎగ్జిస్ట్. సమాజంలో ఒక ఆర్డర్ ఉండటానికి, అందరి తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వాలు చాలా అవసరం. తరువాత, మొనార్కీ వర్సెస్ డెమోక్రసీ. రాచరికంలో అధికారం ఒక్కరి చేతిలో ఉంటే ప్రజాస్వామ్యంలో అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆ తరువాత, హౌ డెమోక్రసీ వర్క్స్. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవటం ద్వారా, మెజారిటీ అభిప్రాయం ప్రకారం పాలన జరగడం ద్వారా ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. చివరగా, ఛాలెంజెస్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో నిజమైన సమానత్వాన్ని, అందరి భాగస్వామ్యాన్ని సాధించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే. చివరగా, ఈ చాప్టర్ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగుస్తుంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం మెజారిటీ మాట వినాలి, కాని అదే సమయంలో మైనారిటీల హక్కులను, వాళ్ల ప్రయోజనాలను కూడా కాపాడాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఏ ప్రజాస్వామ్యానికైనా అతిపెద్ద సవాలు. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 13 విలేజ్ పంచాయత్స్. తెలుగులో దీని అర్థం గ్రామ పంచాయతీలు. మన గ్రామాల్లో పరిపాలన అసలు ఎలా జరుగుతుంది, దాని వెనకున్న వ్యవస్థ ఏంటి అనే విషయాలను ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈ చాప్టర్లో మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలు గ్రామ పంచాయతీలు ఎందుకుండాలి, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యమంటే ఏంటి, ఒక గ్రామ పంచాయతీ ఎలా ఏర్పడుతుంది, వాళ్ల పనులు, బాధ్యతలు ఏమిటి, ఇంకా చివరగా ఈ వ్యవస్థ ద్వారా అద్భుతాలు చేసిన కొన్ని విజయగాథలను కూడా తెలుసుకుందాం. మొదటగా, వై విలేజ్ పంచాయత్స్ ఎగ్జిస్ట్. అసలు ఈ పంచాయతీలు అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం మనందరికి ప్రతిరోజూ ఎదురయ్యే ఒక చిన్న సమస్యలోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మన ఊళ్ళో చేతి పంపు పాడైపోయిందనుకోండి, లేదా వర్షం పడి వీధంతా బురదగా మారింది. మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ఎవరు పట్టించుకోవాలి, ఎవరు బాగు చేయించాలి? ఈ రోడ్లు, మంచినీటి పంపులు, వీధి దీపాలు, వీటిని మనం పబ్లిక్ అమ్యూనిటీస్ లేదా ప్రజా సౌకర్యాలు అంటాం. అంటే ఇవి ఊర్లో అందరికీ చెందినవే అన్నమాట. మరి అందరి ఆస్తి కాబట్టి వాటిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది కదా. ఆ బాధ్యతను నిర్వర్తించడానికే గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉంటాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది? ప్రజల దగ్గరే ఉంది. అదే మన రెండవ అంశం, డెమోక్రసీ అట్ ద విలేజ్ లెవెల్. చూడండి, దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్, అయినా చాలా పవర్ఫుల్. ఊరి ప్రజలకే వాళ్ల అవసరాలేంటి, వాళ్ల కష్టాలేంటో బాగా తెలుస్తుంది. ఎక్కడో దూరంగా ఉండే అధికారుల కంటే స్థానిక సమస్యలను వీళ్లే చాలా ఈజీగా, తొందరగా పరిష్కరించుకోగలరు. అంటే పాలనలో సామాన్యులను కూడా భాగం చేయడమే దీని అసలు ఉద్దేశం. ఈ ప్రజాస్వామ్యానికి మూలమేంటంటే అదే గ్రామసభ. గ్రామసభ అంటే మరేదో కాదు, ఆ గ్రామంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ అందులో సభ్యులే.
పంచాయతీ ఎలా పనిచేస్తుందో సమీక్షించడం, అభివృద్ధి పనులపై చర్చించడం గ్రామసభ ముఖ్యమైన విధి. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నాం కదా, ఇదే గ్రామసభ అంటే. ఊరి ప్రజలందరూ ఒకచోట చేరి వాళ్ల ఊరి మంచి చెడుల గురించి, అభివృద్ధి గురించి నేరుగా వాళ్లే మాట్లాడుకుంటున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదే. అయితే థియరీలో బానే ఉన్నా ప్రాక్టికల్గా చూస్తే ఓ సమస్య ఉంది. చాలాసార్లు ఈ గ్రామసభలకు చాలా తక్కువ మంది వస్తారు. ఒకవేళ వచ్చినా అక్కడ జరిగే చర్చల్లో అంత ఆసక్తి చూపించరు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ వ్యవస్థైనా సరిగ్గా పనిచేయదు కదా. సరే, ఇప్పుడు మనం మూడో విభాగానికొచ్చాం, ఫార్మింగ్ అ గ్రామ్ పంచాయత్. మరి ఈ గ్రామ పంచాయతీని అసలు ఎలా ఏర్పాటు చేస్తారో, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీంట్లో ఒక 4 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఊర్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరుతో ఓటర్ల లిస్ట్ తయారుచేస్తారు. తరువాత ఊర్ని కొన్ని వార్డులుగా విడగొడతారు. మూడోది చాలా ముఖ్యమైనది, సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా రిజర్వేషన్లుంటాయి. చివరిగా ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు పెట్టి వార్డు మెంబర్లను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మొత్తం పంచాయతీ సీట్లలో ఏకంగా 50% 50% మహిళలకే కేటాయించారు. అంటే స్థానిక పాలనలో వాళ్ళ వాయిస్ కూడా బలంగా వినిపించాలని మన చట్టం చెబుతోంది. ఇది నిజంగా ఒక గొప్ప విషయం. ఓకే, ఎన్నికలయ్యాయి, పంచాయతీ ఏర్పడింది. మరి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ల పాత్రలు, విధులు ఏంటి? ఇప్పుడు చూద్దాం. మన 4వ విభాగం, పంచాయత్ రోల్స్ అండ్ ఫంక్షన్స్. ఒక గ్రామ పంచాయతీ మీటింగ్ సాధారణంగా ఇలా ఉంటుంది. ఆ మధ్యలో ఉండి మీటింగ్ను నడిపించే వ్యక్తి సర్పంచ్. ఆ పక్కన ఉండి మీటింగ్లో జరిగిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకునే ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ. ఇక చుట్టూ ఉన్నవాళ్లే వార్డు మెంబర్లు. వాళ్లు తమ తమ వార్డుల సమస్యల గురించి ఇక్కడ మాట్లాడతారు. మరి వాళ్ళ మెయిన్ పనులేంటంటే, ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు లాంటి సౌకర్యాలు కల్పించడం, స్కూల్స్, అంగన్వాడీలు సరిగ్గా నడిచేలా చూడటం, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చేయడం, అభివృద్ధి పనులు చేపట్టడం, ఇంకా ముఖ్యంగా ఊరికి కావాల్సిన వార్షిక ప్లాన్, బడ్జెట్ను తయారుచేయడం. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ నిజంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందా అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానమే ఈ సక్సెస్ స్టోరీస్. మన చివరి విభాగం, పంచాయత్స్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్. సరైన నాయకత్వముంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చో ఇవి మనకు చూపిస్తాయి. మనమిప్పుడు రంగారెడ్డి జిల్లాలోని హాజీపల్లి అనే ఒక ఊరి కథ చూద్దాం. అక్కడి సర్పంచ్ జంగమ్మగారు ఊరి ప్రజలందర్నీ కలుపుకుని ఊరంతా సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించారు. అంతేకాదు, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందేలా నీటి ట్యాంకులు కూడా కట్టించారు. ఇక గంగదేవిపల్లి గ్రామం గురించైతే వాళ్లు సాధించిన విజయాలు చూస్తే మనకాశ్చర్యం వేస్తుంది. చూడండి, స్కూల్ ఎన్రోల్మెంట్ 100%, అక్షరాస్యత 100%, పూర్తి పారిశుద్ధ్యం, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు, పిల్లలందరికీ టీకాలు. ఇలా ప్రతి విషయంలోనూ 100% సాధించి దేశానికే ఒక మోడల్గా నిలిచింది ఈ గ్రామం. హాజీపల్లిలో ఇంత గొప్ప మార్పు తెచ్చిన సర్పంచ్ జంగమ్మగారి సేవను ప్రభుత్వం కూడా గుర్తించింది. 2008లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన నిర్మల గ్రామ పురస్కారం అందుకున్నారు. అంటే ఒక మంచి నాయకుడు తలుచుకుంటే ఏం చేయగలరో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. వై విలేజ్ పంచాయత్స్ ఎగ్జిస్ట్. సింపుల్గా చెప్పాలంటే, గ్రామంలో అందరికీ అవసరమైన ప్రజా సౌకర్యాలు కల్పించి వాటిని చూసుకోవడానికే గ్రామ పంచాయతీలు ఉన్నాయి. డెమోక్రసీ అట్ ద విలేజ్ లెవెల్. దీనికి ఫౌండేషన్ గ్రామ సభ. ఊర్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ స్థానిక నిర్ణయాల్లో పాలుపంచుకోవచ్చు. ఫార్మింగ్ అ గ్రామ్ పంచాయత్. ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లతో కూడిన ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిపి పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. పంచాయత్ రోల్స్ అండ్ ఫంక్షన్స్. ఇక వీరి పనుల విషయానికొస్తే, ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లు కలిసి ఊరి మంచి కోసం ప్లాన్స్ వేసి వాటిని అమలు చేస్తారు. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 14 ఇంగ్లీష్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్, తెలుగులో పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన గురించి తెలుసుకుందాం. అసలు మన పట్టణాల్లో స్థానిక పరిపాలన ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా అనిపించిందా? దాని గురించే
ఈ చాప్టర్. చూడండి, పల్లెటూళ్లకి నగరాలకి చాలా తేడా ఉంటుంది కదా. నగరాలు ఎప్పుడూ రద్దీగా హడావిడిగా ఉంటాయి. లక్షల మంది జనం, వేల కొద్దీ వాహనాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. మరి ఇంత గందరగోళ మధ్య మనకు మంచి రోడ్లు, తాగే నీళ్లు, క్లీన్గా ఉండే డ్రైనేజీలు, ఈ సౌకర్యాలన్నీ ఎలా వస్తున్నాయి? దీని వెనకాల ఒక పెద్ద ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఆ ఆర్గనైజేషనే స్థానిక స్వపరిపాలన అన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా అర్బన్ ఏరియాస్ అండ్ గవర్నెన్స్ అంటే పట్టణ పాలన గురించి. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ మునిసిపాలిటీస్ అంటే మునిసిపాలిటీలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. ఆ తర్వాత హౌ మునిసిపాలిటీస్ వర్క్, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. అలాగే ఫండింగ్, లేబర్ అండ్ ఛాలెంజెస్ అంటే వాటికి డబ్బు ఎక్కడ్నించి వస్తుంది, ఎదురయ్యే సవాళ్లేంటి అనేది చూస్తాం. మధ్యలో వేములవాడ పంచాయతీకి సంబంధించిన ఒక మంచి కేస్ స్టడీ కూడా ఉంది. ఇక చివరగా ఎప్పటిలాగే మ్యాండేటరీ రీక్యాప్ ఉంటుంది. ఓకే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అర్బన్ ఏరియాస్ అండ్ గవర్నెన్స్. అసలు పట్టణాలకు ఒక స్పెషల్ గవర్నెన్స్ ఎందుకుండాలి? వాటికున్న సమస్యలేంటి ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మున్సిపాలిటీ అంటే మన సిటీకి ఒక కేర్టేకర్ లాంటిది. మన వీధుల్లో లైట్లు వేయడం దగ్గర్నుంచి ఇండ్లకి మంచి నీళ్లివ్వడం, డ్రైనేజీలు క్లీన్గా ఉంచడం వరకు ఇలాంటి ముఖ్యమైన పనులన్నీ చూసుకునే ఆర్గనైజేషనే మున్సిపాలిటీ. అయితే అన్ని పట్టణాలు ఒకే సైజులో ఉండవు కదా. అందుకే జనాభాను బట్టి ఈ మున్సిపల్ బాడీస్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. అవేంటంటే, కొంచెం చిన్నగా 20,000 నుంచి 40,000 జనాభా ఉంటే దాని నగర పంచాయతీ అంటారు. అదే 40,000 నుంచి 3 లక్షల వరకు ఉంటే అది మున్సిపల్ కౌన్సిల్. ఇక మన హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలు అంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నవాటిని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. మరి ఈ మున్సిపాలిటీలను ఎవరేర్పాటు చేస్తారు? ఎక్కడినుంచో రారు, మనమే ఎన్నుకుంటాం. ఆ ప్రాసెస్ ఏంటో మన రెండో సెక్షన్ ఫార్మేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్లో వివరంగా చూద్దాం. ఊరల్లో సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటామో ఇంచుమించు అలాగే సిటీని కూడా చిన్న చిన్న భాగాలుగా అంటే వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒకరిని మనం ఓట్లేసి ఎన్నుకుంటాం. వాళ్లనే కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు అని పిలుస్తాం. ఇక ఈ కౌన్సిలర్లందరికీ హెడ్గా ఒక చైర్పర్సన్ లేదా మేయర్ ఉంటారు. వాళ్ళను కూడా మనమే ఎన్నుకుంటాం. ఈ ఎలక్షన్స్కి కొన్ని బేసిక్ రూల్సున్నాయి. ఇవే మన సిటీ డెమోక్రసీకి బేస్ అన్నమాట. ప్రతి 5 ఏళ్లకొకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఓటు వేయటానికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అదే పోటీ చేయాలనుకుంటే 21 ఏళ్లు నిండి ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, పోటీ చేసేవాళ్ల పేరు ఆ వార్డు ఓటర్ల లిస్టులో ఖచ్చితంగా ఉండాలి. సరే, ఎలక్షన్స్ అయ్యాయి. మన రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మున్సిపాలిటీలు ఎలా పనిచేస్తాయి? అదే మన మూడో సెక్షన్, హౌ మున్సిపాలిటీస్ వర్క్. ఇది మొత్తం ఒక టీం వర్క్ లాగా జరుగుతుందన్నమాట. మనం ఎన్నుకున్న కౌన్సిలర్లున్నారు కదా, వాళ్ళు తమ వార్డులో ఉన్న సమస్యల గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పార్క్ కావాలి అని కమిటీ మీటింగుల్లో డిస్కస్ చేస్తారు. అక్కడ అందరూ ఒప్పుకుని డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ పనిని మున్సిపల్ ఆఫీసర్లు, వాళ్ల కింద ఉండే ఉద్యోగులు పూర్తి చేస్తారు. వాటర్ సప్లై, ఎడ్యుకేషన్, క్లీనింగ్, ఇలా పనులన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి. ఒక సిటిజన్గా మనకు ఎంత పవర్ ఉంటుందో చెప్పడానికి గంగాబాయి కథ ఒక మంచి ఉదాహరణ. వాళ్ల ఏరియాలో చెత్త పేరుకుపోయి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అప్పుడు గంగాబాయి మిగతా ఆడవాళ్లతో ఏమన్నారంటే, మనమే కదా ఆ కౌన్సిలర్ని ఎన్నుకున్నది, మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి, నిరసన తెలపాలి అని. చూడండి, మార్పు ఇక్కడే మొదలైంది. వాళ్లు కేవలం మాటలతో సరిపెట్టలేదు. ఆ మహిళలందరూ గ్రూప్గా ఏర్పడి వాళ్ల వార్డు కౌన్సిలర్ని కూడా వెంటబెట్టుకుని నేరుగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్లారు. ఏరియాలో ఉన్న అందరి దగ్గర సంతకాలు తీసుకుని ఒక పిటిషన్ రెడీ చేసి చెత్తను వెంటనే తీసేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇది జస్ట్ ఒక కంప్లైంట్ కాదు, ఇది ప్రజల ఐక్యత. అప్పుడు కమిషనర్ ఏమన్నారంటే, మా దగ్గర సరిపడా ట్రక్కుల్లేవని సాకు చెప్పారు. దానికి గంగాబాయి భయపడలేదు. చాలా ధైర్యంగా ఒక ప్రశ్న అడిగారు. అదేంటి సార్, పెద్దవాళ్లు, డబ్బున్నవాళ్లు ఉండే కాలనీల నుంచి చెత్త తీసుకెళ్లడానికి మాత్రం మీకు ట్రక్కులున్నాయి కదా అని. ఆ ఒక్క పాయింట్తో వాళ్ల దగ్గర సమాధానం లేదు. వెంటనే వాళ్ల ఏరియాలో కూడా రెగ్యులర్గా చెత్త తీయడం మొదలుపెట్టారు. గంగాబాయి కథలో ట్రక్కుల ప్రస్తావన వచ్చింది గదా. మరి అసలు ఈ పనులన్నింటికీ, అంటే రోడ్లు వేయడానికి, చెత్త తీయడానికి, వీటన్నిటికీ డబ్బు ఎక్కడనుంచి వస్తుంది? ఈ పనులన్నీ చేసేది ఎవరు? మన నెక్స్ట్ సెక్షన్ ఫండింగ్, లేబర్ అండ్ ఛాలెంజెస్లో ఈ విషయాల గురించే తెలుసుకుందాం. మున్సిపాలిటీకి డబ్బెక్కడ్నుంచో రాదు, మన దగ్గర్నుంచే వస్తుంది.
మనం కట్టే హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, షాపుల మీద ట్యాక్స్, చివరికి మనం చూసే సినిమా టికెట్ల మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ మున్సిపాలిటీకే వెళ్తాయి. కొన్నిసార్లు ఈ డబ్బులు సరిపోకపోతే గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ రూపంలో హెల్ప్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటంటే మున్సిపాలిటీలు ఇంతకు ముందు తాము చేసే కొన్ని పనులను, ఉదాహరణకు చెత్త సేకరించడం లాంటివి, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నాయి. దీన్నే సబ్ కాంట్రాక్టింగ్ అంటారు. ఇది ఈ రోజుల్లో చాలా సిటీలలో జరుగుతోంది. మన సిటీని క్లీన్గా ఉంచడంలో అసలైన హీరోస్ ఎవరంటే మున్సిపల్ వర్కర్స్. వాళ్ళు చేసే పని చాలా ముఖ్యం, కానీ చాలాసార్లు చాలా డేంజరస్ కూడా. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి చిన్న అనే ఒక వర్కర్ కథ చూద్దాం. ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే, చిన్న తాను పనిచేసే ఏరియాలను చాలా శుభ్రంగా ఉంచుతుంది, కాని తను నివసించే కాలనీలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ డస్ట్బిన్లు లేవు, అంతా చెత్త కుప్పలే. తన గుడిసే మురికి కాలువ పక్కనే ఉంది. హ్యాండ్ పంపు దగ్గర కూడా మురికి నీళ్లు నిలిచిపోయి ఉంటాయి. ఈ తేడా చూస్తేనే మన సిస్టంలో ఉన్న ఒక ప్రాబ్లం అర్థమవుతోంది. అయితే ఇలాంటి సమస్యలున్నా కొన్ని మున్సిపాలిటీలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాంటి ఒక పాజిటివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మన 5వ సెక్షన్, కేస్ స్టడీ వేములవాడ. వేములవాడలో మంచినీళ్ల సమస్యకు ఒక సూపర్ ఐడియాతో సొల్యూషన్ కనుక్కున్నారు. రోడ్లన్నీ పదే పదే తవ్వకుండా ఆకాశగంగా అనే పేరుతో పైనుంచి, అంటే ఓవర్ హెడ్ పైపుల ద్వారా దాదాపు 5,000 ఇళ్లకు మంచినీళ్లు సప్లై చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని ప్రజలకు ఎంత మంచి చేయవచ్చో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక మంచి గవర్నమెంట్ అంటే కేవలం రోడ్లు, నీళ్లు ఇవ్వడమే కాదు, ప్రజల సాంస్కృతిక అవసరాలను కూడా పట్టించుకోవాలి. వేములవాడ పంచాయతీ బతుకమ్మ పండుగ కోసం ఒక స్పెషల్ ఏరియాను ఏర్పాటు చేసింది. అక్కడ మంచి లైటింగ్ పెట్టి సేఫ్టీ ఉండేలా చూశారు. దీన్ని బట్టి వాళ్ల ఆలోచనా విధానం ఎంత బావుందో మనకు అర్థమవుతుంది. ఓకే, మనం చివరికి వచ్చేసాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ మన 6వ సెక్షన్ మ్యాండటరీ రీక్యాప్లో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా అర్బన్ గవర్నెన్స్. సిటీల అవసరాలను తీర్చడానికి మున్సిపాలిటీలు చాలా అవసరం. తరువాత ఫార్మేషన్. ఇవి ఎలక్షన్స్ ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్య సంస్థలు. ఆ తర్వాత ఫంక్షన్. కమిటీల ద్వారా, డిపార్ట్మెంట్ల ద్వారా మనకు కావలసిన పారిశుద్ధ్యం, నీరు వంటి సేవలను అందిస్తాయి. నెక్స్ట్ ఫండింగ్ అండ్ లేబర్. వీడికి డబ్బు మన ట్యాక్సుల ద్వారా, గవర్నమెంట్ గ్రాంట్ల ద్వారా వస్తుంది. అలాగే వీళ్ళు వర్కర్స్ మీద ఆధారపడి పనిచేస్తాయి. ఫైనల్గా వేములవాడ కేస్ స్టడీ. కొత్త కొత్త ఆలోచనలతో ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచవచ్చో వేములవాడ మనకు చూపిస్తుంది. గంగాబాయి కథ, వేములవాడ విజయం, ఇవన్నీ చూసిన తర్వాత మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. పౌరులు, స్థానిక ప్రభుత్వం కలిసి పనిచేస్తే మన నగరాలను అందరికీ మంచి ప్రదేశాలుగా ఎలా మార్చగలం? ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 15 డైవర్సిటీ ఇన్ ఆర్ సొసైటీ, తెలుగులో అధ్యాయం 15 మన సమాజంలో వైవిధ్యం గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ప్రశ్న. ఎప్పుడైనా ఆలోచించారా, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఒకేలా ఎందుకు ఉండరు అని? దీనికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా లోతైనది కూడా. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్లం. మనం ప్రత్యేకమైన వాళ్లం అని అన్నాం కదా, ఆ ప్రత్యేకతనే మనం వైవిధ్యం అంటాం. సరే, ఇప్పుడు మన మొదటి టాపిక్, వాట్ ఈజ్ డైవర్సిటీ అంటే అసలు ఈ వైవిధ్యం అంటే ఏంటి, దాని అర్థమేంటో వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే వైవిధ్యం అంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఉండటం, అంటే విభిన్నంగా ఉండటం అన్నమాట. ఈ తేడాలెక్కడ కనిపిస్తాయి? మనం మాట్లాడే భాషలో, మనం చేసుకునే పండగల్లో, మనం తినే తిండిలో, మన నమ్మకాల్లో, ఇలా మన జీవితంలో ప్రతి విషయంలోనూ కనిపిస్తాయి. నిజానికి ఈ తేడాలే మన జీవితాల్ని ఇంకాస్త అందంగా, ఆసక్తికరంగా మారుస్తాయి. అవును, ఈ వైవిధ్యం కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే చాలు. మన క్లాస్లోనే చూడండి, లేదా మన పక్కింటి వాళ్ళు, ఎందుకు మన ఇంట్లోనే, మన కుటుంబ సభ్యుల్లోనే ఎంత తేడాలుంటాయి. ఒక్కొక్కరిష్టాలు వేరు, అభిప్రాయాలు వేరు, అలవాట్లు వేరు. అవునా? ఇదే నిజమైన వైవిధ్యం అంటే. సరే, ఈ వైవిధ్యం అనే కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక కథ చూద్దాం. మన తర్వాతి సెక్షన్, అ స్టోరీ ఆఫ్ 2 సుమన్స్. ఇది ఇద్దరు అబ్బాయిల కథ. వాళ్ళిద్దరి పేరు సుమన్. ఈ కథలో మనకు ఇద్దరు సుమన్లు కనిపిస్తారు. మొదటి సుమన్ మనలాగే బడికి వెళ్తాడు,
తెలుగు మాట్లాడతాడు. ఇక రెండో సుమన్ కూరగాయల బండి నడుపుతూ ఉంటాడు. అతను బీహార్ నుంచి వలస వచ్చాడు. హిందీ మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని తేడాలున్నాయో. భాష వేరు, ప్రాంతం వేరు, ఆర్థిక పరిస్థితి కూడా వేరు. ఒకరికి చదువుకునే అవకాశముంది, ఇంకొకరికి ఆ అవకాశం లేదు. అయినా సరే, ఇన్ని తేడాలున్నా అవి వాళ్ల స్నేహానికి అడ్డు రాలేదు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే, సుమన్ల కథ మనకు వైవిధ్యమంటే ఏంటో, అది ఎంత అందంగా ఉంటుందో చూపించింది. సరే, మరి మన దేశం మొత్తం మీద ఇంత వైవిధ్యం, ఇంత గొప్ప వైవిధ్యం ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది? ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్లో అదే చూద్దాం. హౌ డైవర్సిటీ టేక్స్ షేప్. మనం చరిత్ర చూసుకుంటే గనక ఎన్నో ఏళ్లుగా ప్రజలు రకరకాల కారణాల వల్ల ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్తూనే ఉన్నారు. కొంతమంది కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ వెళ్లారు, ఇంకొంతమంది వ్యాపారం కోసం వెళ్లారు, మరికొంతమంది యుద్ధాల వల్ల లేదా వరదలు, కరువులు లాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా వలస వెళ్లారు. అయితే వాళ్లు వెళ్ళినప్పుడు తమతో పాటు వాళ్ల భాష, వాళ్ల పద్ధతులు, వాళ్ల సంస్కృతి అన్నీ తీసుకెళ్లారు. అలా మెల్లిమెల్లిగా ఆ కొత్త సంస్కృతులు అక్కడున్న పాత సంస్కృతులతో కలిసిపోయాయి. దాని ఫలితంగానే మన దేశంలో ఇన్ని రకాల సంస్కృతులు పుట్టుకొచ్చాయి. సరే, ఈ కల్చరల్ మిక్సింగ్ అనేది మన దేశంలో ఎంత అద్భుతంగా జరిగిందో చూడాలంటే మనం 3 వేర్వేరు ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. మన తర్వాతి సెక్షన్ అదే, స్టోరీస్ ఆఫ్ 3 రీజన్స్. ఆ ప్రాంతాల గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ చిత్రాల్ని చూడండి. ఒక పక్క మండుటెండలు, ఇసుక, థార్ ఎడారి, మరోపక్క మంచుతో కప్పబడిన హిమాలయాలు. ఒకే దేశంలో ఎంత తేడానా! ఇదే మన భారతదేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యమంటే. సరే, మొదటగా థార్ ఎడారి గురించి మాట్లాడుకుందాం. ఎడారి అనగానే మనకు సాధారణంగా జనం లేని ప్రాంతం గుర్తొస్తోంది కదా. కానీ థార్ ఎడారి అలా కాదు. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఎడారి. ఎందుకంటే ఒకప్పుడిది ఎన్నో సంస్కృతులకు ఒక కూడలిలా, ఒక జంక్షన్లా ఉండేది. చాలా ఏళ్ల క్రితం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచొచ్చే వ్యాపారులకు ఇది ఒక ముఖ్యమైన దారి. అంతేకాదు, ద్వారకా, మక్కా, అజ్మీర్ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు కూడా ఈ దారిగుండాలే వెళ్లేవాళ్లు. దానివల్ల ముస్లింలు, జైనులు, హిందువులు, సిక్కులు ఇలా ఎంతోమంది ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ఈ కల్చరల్ మిక్స్ వల్లే ఇక్కడి మార్వాడి వ్యాపారులు దేశం మొత్తం మీద అంత ఫేమస్ అయ్యారు. సరే, ఈ ఎడారి నుంచి ఇప్పుడు మనం మంచుకొండల్లోకి వెళ్దాం. సిక్కిం హిమాలయాల్లో ఉన్న ఒక చిన్న అందమైన రాష్ట్రం. దీని చుట్టూ వేరే దేశాలుండటం వల్ల ఇక్కడొక చాలా ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. ఈ రూమ్టెక్ మొనాస్ట్రీని చూడండి. ఇక్కడ బౌద్ధమతం ప్రభావం ఎంత ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సిక్కిం మన దేశానికి ఒకవైపు నేపాల్, భూటాన్, టిబెట్ దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. కాబట్టి సహజంగానే ఆ దేశాల నుంచి చాలామంది ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. అందుకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఈ చిన్న రాష్ట్రంలో ఏకంగా 11 అధికారిక భాషలున్నాయి. అలాగే ఇక్కడి సంస్కృతి మీద టిబెటన్ బౌద్ధమతం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 3వ ప్రాంతం పాండిచేరి. ఇది ముందు మనం చూసిన రెండింటికంటే చాలా భిన్నమైనది. ఇక్కడ మనకు ఒకవైపు యూరోపియన్ హిస్టరీ, మరోవైపు ఆధునిక ఆధ్యాత్మికత రెండూ కనిపిస్తాయి. దానికి ఒక సింబల్ లాంటిదే ఈ ఆరోవిల్లోని మాతృమందిరం. ఒకప్పుడు పాండిచేరి అనేది డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వాళ్లకి ఒక ముఖ్యమైన ట్రేడింగ్ సెంటర్. ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్లు చాలా కాలం ఇక్కడ ఉండటం వల్ల వాళ్ల కల్చర్, వాళ్ల భాష ఇప్పటికీ ఇక్కడ బలంగా కనిపిస్తాయి. అంతేకాదు, మన స్వాతంత్ర్య పోరాటం అప్పుడు సుబ్రహ్మణ్య భారతి, అరబిందో ఘోష్ లాంటి గొప్పవాళ్లకి ఇదొక సేఫ్ ప్లేస్లా ఉండేది. ఇక ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన ఆరోవిల్ అనే ఒక అంతర్జాతీయ కమ్యూనిటీకి ఇది నిలయంగా మారింది. చూడండి, ఒకే చోట ఎన్ని రకాల చరిత్రలున్నాయో. థార్, సిక్కిం, పాండిచేరి, ఈ 3 ప్రాంతాలు ఒకదానికొకటి ఎంత తేడాగా ఉన్నాయో చూశాం కదా. మరి ఇన్ని తేడాలు, ఇంత వైవిధ్యం ఉన్న మన దేశం అంతా కలిసి ఒకటిగా ఎలా ఉండగలుగుతోంది? దాని వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? అదే మన తర్వాతి సెక్షన్, ఇండియాస్ యూనిటీ అండ్ డైవర్సిటీ. దీనికి ఒక మంచి ఉదాహరణ జలియన్వాలా బాగ్ సంఘటన. ఆ దురంతం తర్వాత రాసిన ఒక పాటలో ఇలా ఉంటుంది: ఓ స్నేహితుడా, ఆ రక్తపు రోజుల్ని మర్చిపోవద్దు. ఈరోజు హిందువుల రక్తం, ముస్లింల రక్తం రెండూ కలిసే ప్రవహిస్తున్నాయి అని. ఈ మాటలు చాలు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మన ప్రజలు మతాలన్నీ పక్కనపెట్టి ఎలా ఒక్కటయ్యారో చెప్పడానికి.
ఆ కలిసి అనుభవించిన కష్టమే మనందర్నీ ఒకటి చేసింది. ఈ ఐక్యత గురించే మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్లో చాలా బాగా రాశారు. ఆయనేమంటారంటే, ఇండియాలో ఉన్న ఐక్యత అనేది బయటనుంచి ఎవరో తెచ్చిపెట్టింది కాదు, అది మన కల్చర్లోనే చాలా లోతుగా ఉంది. ఇక్కడ మనం వేరే నమ్మకాల్ని, పద్ధతుల్ని కేవలం భరించడమే కాదు, వాటిని గౌరవించాం, ప్రోత్సహించాం కూడా అని. మన దేశంలో ఉన్న ఈ ప్రత్యేకమైన గుణాన్ని చెప్పడానికే నెహ్రూ గారు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే మాటని వాడారు. ఈరోజుకి మన ఆధునిక భారతదేశానికి ఆ మాటే ఒక పునాదిలా నిలిచింది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా వాటన్నిటినీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మన తర్వాతి సెక్షన్ రీక్యాప్ ఆఫ్ కీ ఐడియాస్. మొదటగా, వాట్ ఈజ్ డైవర్సిటీ? దీని సారాంశమేంటంటే, మన మధ్య ఉన్న ప్రాంతీయ, సాంస్కృతిక, మతపరమైన తేడాలే మన జీవితాలను మరింత సుసంపన్నం చేస్తాయి. తర్వాత ఎ స్టోరీ ఆఫ్ టూ సుమన్స్. నేపథ్యం, అవకాశాల్లో ఎన్ని తేడాలున్నా నిజమైన స్నేహమనేది సాధ్యమేనని ఈ కథ మనకు తెలియచేస్తుంది. ఆ తర్వాత హౌ డైవర్సిటీ టేక్స్ షేప్. వ్యాపారం, యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే వలసల కారణంగా కాలక్రమేణా సంస్కృతులు కలిసిపోయి వైవిధ్యం ఏర్పడుతుంది. నెక్స్ట్, స్టోరీస్ ఆఫ్ 3 రీజన్స్. భౌగోళిక పరిస్థితులు, చరిత్ర అనేవి థార్, సిక్కిం మరియు పాండిచేరి లాంటి ప్రాంతాలలో ఎంత ప్రత్యేకమైన సంస్కృతులను రూపొందించాయో మనం చూశాం. ఇక చివరిగా, ఇండియాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతదేశం యొక్క బలమేంటంటే ఉమ్మడి చరిత్ర, విలువల ద్వారా విభిన్న ప్రజలను ఏకం చేయగలగడమే. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 16 ఇంగ్లీష్లో టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ, తెలుగులో లింగ సమానత్వం దిశగా అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. అసలు మన సమాజంలో ఆడవాళ్లకి, మగవాళ్లకి మధ్య ఎందుకింత తేడా? ఈ అసమానతలకి కారణాలేంటి? వాటి ప్రభావం ఎలా ఉంటుంది? మరి దీనికి పరిష్కారాలున్నాయా? వీటన్నిటి గురించి ఈ చాప్టర్లో చాలా వివరంగా చూద్దాం. సరే, ఈ చాప్టర్లో మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా, ఈ లింగ భేదాలనేవి సహజంగా వచ్చినవా లేక మన సమాజం సృష్టించినవా అనే ప్రశ్నతో మొదలుపెడదాం. ఆ తర్వాత ఈ అసమానతల వల్ల ఎలాంటి పరిణామాలెదురవుతున్నాయో చూసి చివరికి ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేస్తున్నామో కూడా తెలుసుకుందాం. ఈ 6 పాయింట్ల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సరే, మరి మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1, న్యాచురల్ వర్సెస్ సోషల్ డిఫరెన్సెస్. అంటే సహజమైన తేడాలు, సమాజం సృష్టించిన తేడాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆడవాళ్ళీ పనులు చేయాలి, మగవాళ్లు ఈ పనులు చేయాలి అని. ఇవన్నీ నిజంగా ప్రకృతి నిర్ణయించిందా లేక మనమే సృష్టించుకున్నామా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం వెతుకుదాం రండి. మనలో చాలామందికి ఈ ప్రశ్న తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. వంట పని, ఇంటి పని లాంటివి ఆడవాళ్లకే కదా సరిగ్గా సరిపోతాయి అని. తరతరాలుగా మనందరం ఇదే నమ్ముతూ వచ్చాం. కానీ ఈ నమ్మకం వెనుక నిజంగా ఏమైనా వాస్తవముందా లేక ఇదంతా కేవలం ఒక ఆలోచన? చూద్దాం. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గుర్తించాలి. అవును, సహజంగానే ఆడవాళ్లకి మగవాళ్లకి మధ్య శారీరకమైన తేడాలున్నాయి. ఉదాహరణకి, మహిళలు పిల్లల్ని కనగలరు, పాలివ్వగలరు. ఇది బయలాజికల్ ఫ్యాక్ట్. కానీ మిగతా విషయాల సంగతేంటి? ఎవరు వంట చెయ్యాలి, ఎవరు ఉద్యోగం చెయ్యాలి, ఆస్తి ఎవరికి చెందాలి, ఇవన్నీ ప్రకృతి చెప్పిందా? లేదు, ఇవన్నీ మన సమాజమే సృష్టించుకున్న నియమాలు. చాలా ఏళ్లుగా ఈ నియమాలు పురుషులకే ఎక్కువ అనుకూలంగా ఉండేలా తయారయ్యాయి. సో ఇవి సహజమైనవి కాదు, సామాజికంగా ఏర్పడినవి. సమాజం సృష్టించిన ఈ తేడాలు కేవలం పెద్దయ్యాక మాత్రమే కనిపించవు. అసలు విషయమేంటంటే ఇవి చాలా చిన్న వయస్సులోనే మన మనస్సుల్లో నాటుకుపోతాయి. ఎలాగో చూద్దాం. సెక్షన్ 2, గ్రోయింగ్ అప్ అన్ఈక్వల్. ఈ వివక్ష ఎక్కడో మొదలవ్వదు, పుట్టిన క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్లో అబ్బాయి పుడితే పండగ చేసుకుంటారు, అదే అమ్మాయి పుడితే చాలా ఇండ్లల్లో ఒక రకమైన నిశ్శబ్దం. అంతేనా? అబ్బాయిల్ని బయట ఆడుకోమని ప్రోత్సహిస్తారో, అమ్మాయిల్ని ఇంట్లోనే ఉండమంటారు. వాళ్లకిచ్చే బొమ్మలు కూడా చూడండి. అబ్బాయిలకేమో గన్స్, కార్లు, అమ్మాయిలకేమో బొమ్మలు, వంటింటి సామాన్లు. తినే తిండిలో కూడా తేడా. ముందు అబ్బాయిలకి పెట్టి మిగిలింది అమ్మాయిలకి. చదువు విషయంలోనూ అంతే.
చూసారా, ఇలా ప్రతి విషయంలోనూ తేడా చూపించడం వల్లే ఈ స్టీరియోటైప్స్ అనేవి మనసులో బలంగా పాతుకుపోతాయి. సరే, ఇలాంటి పెంపకంలో తేడాలు చూపించినప్పుడు దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఆ ఎఫెక్ట్ కేవలం ఆ ఇంటికే పరిమితం కాదు, మొత్తం సమాజం మీద పడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 3 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఈ నంబర్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 933. దీని అర్థమేంటో తెలుసా? 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో 6 ఏళ్లలోపు వయసున్న ప్రతి 1000 మంది అబ్బాయిలకి కేవలం 933 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే మిగతావాళ్లేమయ్యారు? ఈ గ్యాప్ మన సమాజంలో ఉన్న ఒక ప్రమాదకరమైన సమస్యకి అద్దం పడుతోంది. ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇంకా చెప్పాలంటే మరింత దిగజారింది. చూడండి, 1991లో 1000 మంది అబ్బాయిలకి 978 అమ్మాయిలు ఉండేవారు. 2011 వచ్చేసరికి అది 933కి పడిపోయింది. ఇంతలా తగ్గడానికి కారణాలేమయ్యుంటాయి? అమ్మాయి పుట్టిందని సరిగా చూసుకోకపోవటం, సరైన తిండి పెట్టకపోవటం, ఇంకా దారుణమైన విషయం ఆడభ్రూణహత్యలు. ఇవన్నీ దీని వెనక ఉన్న చేదు నిజాలు. ఇక చదువు విషయానికొస్తే అక్షరాస్యతలో కూడా ఈ గ్యాప్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2011 తెలంగాణ డేటా ప్రకారం మగవాళ్లలో 75% మంది చదువుకున్నవాళ్లు ఉంటే ఆడవాళ్లలో ఆ సంఖ్య కేవలం 58%. అంటే చాలా పెద్ద తేడా. సరే, కాలం గడిచే కొద్దీ ఈ గ్యాప్ కొంచెం తగ్గుతోంది. అది మంచి విషయమే. అయినా చదువు అనేది ఒక ప్రాథమిక హక్కు కదా, అందులో కూడా ఈ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల వాళ్లకొచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. చూడండి, ఆరోగ్యం, చదువు లాంటి విషయాల్లో వెనకబడినప్పుడు సహజంగానే ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా కష్టమవుతుంది. సో, ఇప్పుడు మనం ఆస్తి, ఆర్థిక హక్కుల గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 4 ఎకనామిక్ అండ్ ప్రాపర్టీ రైట్స్. చట్ట ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతురులకి కూడా సమాన హక్కు ఉండాలి. ఇది పేపర్ మీదున్న మాట. కానీ నిజంగా ఏం జరుగుతోంది? ప్రాక్టికల్గా చూస్తే చాలా కుటుంబాల్లో ఆస్తి మొత్తం కొడుకులకే వెళ్తుంది, కూతురులకి కాదు. దీనివల్ల ఏమవుతుంది? ఆడవాళ్లు వాళ్ల జీవితాంతం డబ్బుల కోసం ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సొస్తుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవలసిన ఒక మంచి విషయముంది. 1980లలోనే పూర్వీకుల ఆస్తులో ఆడవాళ్లకి సమాన వాటా ఇవ్వాలని చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. డబ్బు, ఆస్తి గురించే కాదు, శ్రమ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కంటికి కనిపించని, గుర్తింపుకు నోచుకోని శ్రమ గురించి. అదే మన నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ 5 విమెన్స్ అన్రెకగ్నైజ్డ్ వర్క్. అంటే ఆడవాళ్లు రోజంతా ఎన్నో పనులు చేస్తారు, కాని వాటిని మనం అసలు పని కిందకే లెక్కేయం. ఆ కనిపించని కష్టం గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఢిల్లీలో వీటు పనిచేసే మాలిని అనే ఆవిడ ఏమంటున్నారో చూడండి. మేం రోజంతా పనిచేయట్లేదా? మాకు కనీసం కొంచెం గౌరవం కూడా దక్కదా అని అడుగుతున్నారు. ఆ మాటల్లో ఎంత బాధ ఉందో కదా. ఇది కేవలం మాలిని ఒక్కరి ఆవేదన కాదు. ఆమెలాగే తక్కువ జీతానికి, ఎక్కువ గంటలు పనిచేస్తూ అవమానాలు పడుతున్న లక్షలాది మంది మహిళల గొంతుకాది. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. రైతు అనగానే మనందరి మనసులోకి ఎలాంటి రూపమొస్తుంది? ఖచ్చితంగా తలపాగ చుట్టుకున్న ఒక మగవారే కదా. కాని అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశంలో పనిచేస్తున్న ప్రతి 10 మంది మహిళల్లో దాదాపు 8 మంది పొలాల్లోనే పనిచేస్తున్నారట. అంటే ఆలోచించండి, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, నాట్లు వేయడం, కోతలు కోయడం, ఇలాంటి కష్టమైన పనులన్నీ వాళ్లే చేస్తారు. అయినా సరే మనం వాళ్లని రైతులుగా గుర్తించం, వాళ్ల పనికి సరైన విలువ ఇవ్వం. ఇంకా దారుణమేంటంటే వాళ్లు చేసే అదే పనికి మగవాళ్లకంటే తక్కువ జీతమిస్తారు. ఇప్పటివరకు మనం సమస్యల గురించే మాట్లాడుకున్నాం కదా. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నెమ్మదిగా మార్పు వస్తోంది, కొన్ని ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. సెక్షన్ 6 ద పాత్ టువర్డ్స్ చేంజ్. అంటే మార్పు దిశగా పడుతున్న అడుగులు. ఈ మార్పులో ప్రభుత్వాలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకి పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం. ఇది చాలా పెద్ద అడుగు. దీనివల్ల ఏమైందంటే ఒకప్పుడు కేవలం వంటింటికే పరిమితమైన ఆడవాళ్లు ఇప్పుడు గ్రామసభల్లో కూర్చుని ఊరి గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా పబ్లిక్ లైఫ్లో వాళ్ల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతోంది. ఇక గ్రౌండ్ లెవెల్లో చూస్తే స్వయం సహాయక బృందాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక సైలెంట్ రెవల్యూషన్లా పనిచేస్తున్నాయి. ఈ గ్రూపులు కేవలం లోన్లు ఇవ్వడమే కాదు, ఆడవాళ్లకి ఆర్థికంగా, సామాజికంగా ఒక పెద్ద సపోర్ట్ సిస్టంలా మారాయి.
దీనివల్ల వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతున్నారు. అంతేకాదు, ఇంట్లోనూ సమాజంలోనూ తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఇక పర్సనల్ లెవెల్లో కూడా ఎంతోమంది స్ఫూర్తినిస్తున్నారు. ఉదాహరణకి సురేఖ యాదవ్ గారు. ఈమె మన దేశంలోనే మొట్టమొదటి మహిళా రైలు ఇంజిన్ డ్రైవర్. ఒకప్పుడు ఇది మగవాళ్లు మాత్రమే చేసే పని అనుకునే ఫీల్డ్లోకొచ్చి ఆ అడ్డంకులను బద్దలు కొట్టారు. ఇలాంటి వాళ్లే కదా మారుతున్న సమాజానికి, నెక్స్ట్ జనరేషన్కి అసలైన ఇన్స్పిరేషన్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా, ఇప్పుడు వాటన్నింటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. న్యాచురల్ వర్సెస్ సోషల్ డిఫరెన్సెస్. లింగ అసమానత అనేది ప్రకృతి సృష్టించింది కాదు, సమాజం సృష్టించింది అని చూశాం. గ్రోయింగ్ అప్ అన్ఈక్వల్. పిల్లల పెంపకంలోనే పుట్టినప్పట్నుంచి వివక్ష ఎలా మొదలవుతుందో తెలుసుకున్నాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఈ వివక్ష వల్ల ఆరోగ్యం, చదువు మీద ఎలాంటి తీవ్రమైన ప్రభావం పడుతుందో పరిశీలించాం. ఎకనామిక్ అండ్ ప్రాపర్టీ రైట్స్. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. ఉమెన్స్ అన్రెకగ్నైజ్డ్ వర్క్. మహిళలు చేసే ఎంతో పనికి గుర్తింపు ఎలా లభించట్లేదో హైలైట్ చేశాం. ద పాత్ టువర్డ్స్ చేంజ్. చట్టాలు, రాజకీయాలు, స్వయం సహాయక బృందాలు ఎలా మార్పుకు దోహదపడుతున్నాయో చూశాం. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ అసమానతలన్నింటినీ సృష్టించింది మన సమాజంలోని కట్టుబాట్లే అయినప్పుడు, సమానత్వంతో కూడిన కొత్త, మంచి కట్టుబాట్లను తయారు చేయడంలో మనలో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తరువాతి చాప్టర్ చూద్దాం. మ్యూజిక్ మొదలయ్యే హోస్ట్ వాయిస్లోకి ఫేడ్ అవుతుంది. నమస్కారమండి. ఇప్పుడు మనం చాప్టర్ 17 రిలిజన్ అండ్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్, తెలుగులో చెప్పాలంటే తొలి కాలాల్లో మతం మరియు సమాజం ఎలా ఉండేదో వివరంగా తెలుసుకుందాం. సరే, మొట్టమొదటగా ఆదిమానవులైన వేటగాళ్ల నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల మత విశ్వాసాలు వాళ్ల రోజువారీ జీవితంతో, అంటే వాళ్ల మనుగడకు ముఖ్యమైన వేట, ఆహార సేకరణతో ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. మరి వాళ్ల నమ్మకాల గురించి మనకెలా తెలిసింది అంటే, మనకు దొరికిన ముఖ్యమైన ఆధారాలు ఇలాంటి గుహ చిత్రాలే. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఒక ముసుగు ధరించిన నర్తకి కనిపిస్తోంది కదా. బహుశా వేట బాగా జరగాలని, జంతువుల ఆత్మ శాంతించాలని వాళ్ళిలాంటి ప్రత్యేకమైన నృత్యాలు చేసేవారని పురావస్తుశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాళ్ల ప్రధాన నమ్మకాల్లోకి ఇంకాస్త లోతుగా వెళితే, వాళ్లు ప్రకృతిని, అడవులను, వన్యప్రాణులను చాలా పవిత్రంగా చూసేవాళ్లు. కేవలం అవసరం కోసమే వేటాడేవాళ్లు. వేట విజయవంతమవ్వడానికి ఇలా చిత్రాలు గీయడం, నృత్యాలు చేయడం చాలా ముఖ్యం అని నమ్మేవారు. అంతేకాదు, చనిపోయిన వాళ్లను కొన్ని వస్తువులతో పాటు పూడ్చిపెట్టేవారు. ఎందుకంటే మరణం తర్వాత కూడా మరో జీవితం ఉంటుందని వాళ్లు బలంగా విశ్వసించారు. ఇలాంటి నమ్మకాలు ఇప్పటికే మన దగ్గర ఉన్న చెంచు తెగలలాంటి కొన్ని గిరిజన తెగల్లో కనిపిస్తాయి. వేటగాళ్ల కాలాన్నించి ఇప్పుడు మనం మరో దశకి వెళ్తున్నాం. మనిషి వ్యవసాయం నేర్చుకుని ఊళ్లల్లో స్థిరపడటం మొదలుపెట్టాక వాళ్ల నమ్మకాల్లో ఎలాంటి మార్పులొచ్చాయో చూద్దాం. వ్యవసాయం మొదలయ్యాక ఒక పెద్ద మార్పేంటంటే, అమ్మదేవత ఆరాధన బాగా పెరిగింది. ఈ స్లైడ్లో చూస్తే ఎడమవైపున దాదాపు 5000 ఏళ్ల నాటి మెహర్గఢ్ విగ్రహముంది, కుడివైపున ఆ తర్వాత వచ్చిన హరప్పా సంస్కృతి విగ్రహముంది. భూమికి సారాన్ని, మనుషులకు సంతానాన్ని ఇచ్చే శక్తిగా అమ్మదేవతను కొల్చేవాళ్లు. పంటలు బాగా పండాలన్నా, పశువులు పెరగాలన్నా ఆమె దయ ఉండాలని తొలితరం రైతులు నమ్మేవారు. ఇక సింధూలోయ నాగరికత విషయానికొస్తే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాళ్లు అమ్మదేవతతో పాటు పురుషదేవతలను కూడా పూజించేవారు. ఉదాహరణకు శివుడిని పోలిన ఒక దేవుడి బొమ్మ కూడా దొరికింది. అలాగే రావి చెట్టులాంటి పవిత్రమైన చెట్లను పూజించేవారు. పండుగలప్పుడు ఊరేగింపులు కూడా చేసేవారని మనకు ఆధారాలు దొరికాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత పెద్ద నాగరికతలో ఇప్పటివరకు ఎక్కడా పెద్ద గుడులుగాని, దేవాలయాలుగాని బయటపడలేదు. ఇక ఇక్కడ నుంచి భారతీయ సంస్కృతిలో మరో కీలకమైన అధ్యాయం మొదలవుతోంది. అదే వేదకాలం. ఈ కాలంలో వచ్చిన గ్రంథాలు, ఆచారాలు, ఆ తర్వాత వచ్చిన ఎన్నో మత సంప్రదాయాలకు పునాదులు వేశాయి. అసలు వేదాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వేదాలు మన భారత ఉపఖండంలో దొరికిన అత్యంత పురాతన పవిత్ర గ్రంథాలు. ఇవి మొత్తం 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణవేదం. వీటన్నింటిలో ఋగ్వేదం చాలా పాతది, అంటే సుమారుగా 3500 సంవత్సరాల కిందట దీని రచించారు.
వీటిలో ఋషులు చెప్పిన శ్లోకాలు, ప్రార్థనలు ఈ వేద శ్లోకాలలో ముఖ్యంగా 3 దేవుళ్ల గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. మొదటిది అగ్ని, అంటే అగ్నిదేవుడు. రెండవది ఇంద్రుడు, యుద్ధదేవుడు. ఇక మూడవది సోమ, ఇదొక పవిత్రమైన మొక్క, దానినుంచి ఒక ప్రత్యేకమైన పానీయాన్ని తయారుచేసేవారు. యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు ఈ దేవతలకు ఆహుతులిచ్చేవాళ్ళు. వేదాల్లోని ఒక అద్భుతమైన ప్రార్థనేది, చాలామందికి తెలిసే ఉంటుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతం గమయ. దీని అర్థమేంటంటే, ఓ భగవంతుడా, నన్ను అబద్ధం నుంచి నిజానికి, చీకటి నుంచి వెలుగులోకి, మరణం నుంచి అమరత్వానికి నడిపించు. ఆ కాలం వాళ్ల ఆధ్యాత్మిక ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ ఒక్క ప్రార్థన చాలు చెప్పడానికి. సరే, వేదకాలంలో సమాజం నెమ్మదిగా ఎదుగుతూ కొంచెం క్లిష్టంగా మారుతున్నప్పుడు వర్ణవ్యవస్థ అనే ఒక సామాజిక అమిప మొదలైంది. దీని ప్రకారం సమాజాన్ని వాళ్లు చేసే పనులను బట్టి విభజించారు. యజ్ఞాలు చేసి వేదాలు చదివే పూజారులను బ్రాహ్మణులు అని, ప్రజలను కాపాడే రాజులు, సైనికులను క్షత్రియులు అని, పశుపోషణ, వ్యాపారం చేసేవాళ్లను వైశ్యులు అని, అలాగే మిగతా పనులైన వ్యవసాయం, వడ్రంగం, కుండలు చేయడం లాంటివి చేసేవాళ్లను శూద్రులు అని పిలిచేవారు. ఒకవైపు ఉత్తర భారతంలో వేద సంస్కృతి ఇలా ఉంటే, అదే సమయంలో దక్కన్, దక్షిణ భారతదేశంలో పూర్తిగా వేరే సంప్రదాయం నడుస్తోంది. అదే మెగాలిథిక్ సంస్కృతి, అంటే పెద్ద రాళ్లతో తమ పూర్వీకులను గౌరవించే పద్ధతి. మెగాలిథ్, ఈ పేరు వినగానే పెద్ద పెద్ద రాళ్లు గుర్తుకురావాలి. ఎందుకంటే మెగా అంటే పెద్ద, లిథ్ అంటే రాయి. ఈ పెద్దరాళ్లను చనిపోయిన వారి సమాధుల మీద గుర్తులుగా పెట్టేవారు. ఈ ఆచారం సుమారు 3000 సంవత్సరాల కిందట మొదలైంది. ఇలా స్మారక చిహ్నాలు కట్టడం ద్వారా వాళ్లు తమ పూర్వీకులను ఎంతగా గౌరవించేవారో మనకర్థమవుతుంది. మరి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సమాధుల్ని తవ్వినప్పుడు వాళ్లకి ఏమేం దొరికాయో తెలుసా? వాళ్లకి ప్రత్యేకమైన నలుపు, ఎరుపు రంగు మట్టిపాత్రలు, ఇనుప పనిముట్లు, ఆయుధాలు, గుర్రాల అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన సామాను, ఇంకా రాతి, బంగారు ఆభరణాలు కూడా దొరికాయి. ఇవన్నీ చూస్తే వాళ్లకు మరణం తర్వాత జీవితం మీద బలమైన నమ్మకం ఉందని మనకు తెలుస్తోంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మెగాలిత్లు కట్టిన ప్రజలే మన ఉపఖండంలో ఇనుమును పెద్ద ఎత్తున వాడిన మొదటివాళ్లలో ఉన్నారు. అంతేకాదు, చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించుకుని వరి పండించటం కూడా వీళ్లే మొదలుపెట్టారు. సరే, ఇప్పుడుదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందాం. మనం చర్చించుకున్న ముఖ్యాంశాలు: మొదటగా హంటర్ గ్యాదరర్స్. వీళ్ళు ప్రకృతిని ఆరాధిస్తూ తమ మనుగడ కోసం ప్రత్యేక నృత్యాలు, చిత్రలేఖనాన్ని ఉపయోగించారు. ఆ తరువాత ఎర్లీ ఫార్మర్స్ అండ్ సిటీస్. వీళ్ళు పంటలు బాగా పండాలని, శ్రేయస్సు కోసం అమ్మదేవతలను, పవిత్రమైన చెట్లను పూజించారు. ఇక ద వేదిక్ పీపుల్. వీళ్ళు అగ్ని, ఇంద్రుడు లాంటి దేవుళ్ల కోసం శ్లోకాలు రాసి యజ్ఞాలు చేశారు. చివరిగా మెగలిత్ బిల్డర్స్. వీళ్ళు చనిపోయిన తమ పూర్వీకులను పెద్ద పెద్ద రాతి కట్టడాలతో గౌరవించారు. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చూద్దాం చాప్టర్ 18, డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్, అంటే తెలుగులో భగవంతుని పట్ల భక్తి మరియు ప్రేమ. ఈ అధ్యాయంలో మనం మొత్తం 5 ముఖ్యమైన విషయాలు చూస్తాం. ముందుగా అ ఫ్యూజన్ ఆఫ్ బిలీఫ్స్, అంటే నమ్మకాలు ఎలా కలిసాయో చూద్దాం. ఆ తర్వాత హిందూయిజం, డివోషన్ టు గాడ్స్ వైపు వెళ్దాం. అక్కడి నుండి ద భక్తి మూవ్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుని క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అరైవ్ అనే టాపిక్ని చర్చిద్దాం. ఇక చివరగా బిలీఫ్ ఇన్ అ సుప్రీం గాడ్, అంటే ఒకే దేవుడు అనే నమ్మకం ఎందుకు ఇంత పాపులర్ అయిందో చూద్దాం. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. పురాతన భారతదేశంలో అప్పటి మత పరిస్థితులు ఎలా ఉండేవో చూద్దాం. అప్పట్లో ఒక్కటే మతం అని కాకుండా చాలా రకాల నమ్మకాలు ఉండేవి. ఒకవైపు బ్రాహ్మణుల సంప్రదాయాలు, మరోవైపు శ్రమణులు అంటే బౌద్ధులు, జైనులు, వీళ్లతో పాటు స్థానికంగా ఎన్నో జానపద నమ్మకాలు ఉండేవి. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలవడం మొదలైందన్నమాట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన మార్పు జరిగింది. చూడండి, బ్రాహ్మణులు యజ్ఞాలు చేసేవాళ్లు, శ్రమణులేమో విహారాలు, స్తూపాలు కట్టేవాళ్లు. కాని
కాలం గడిచే కొద్దీ ఈ రెండు గ్రూపులు కూడా స్థానికంగా ఉండే అమ్మతల్లుల పూజ, పాముల్ని, చెట్లను పూజించడం లాంటివి స్వీకరించాయి. అంటే ఒకరి పద్ధతులొకరు తీసుకున్నారు. అంతేకాదు, జంతుబలి నెమ్మదిగా తగ్గిపోయి అహింసకు ప్రాధాన్యత పెరిగింది. దేవుళ్లను విగ్రహాలు, బొమ్మల రూపంలో పూజించడం కూడా అప్పుడే మొదలైంది. సరే, ఇప్పుడు హిందూ మతంలో వచ్చిన ఒక కీలకమైన మార్పు గురించి చూద్దాం. అదేంటంటే విష్ణువు లేదా శివుడు ఇలా ఒకే ఒక దేవుణ్ణి పూర్తి భక్తితో వ్యక్తిగతంగా పూజించే పద్ధతి మొదలైంది. ఇక్కడ మోక్షానికి రెండు వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భాగవతులు, శైవులు. వీళ్ళేమన్నారంటే విష్ణువుమీదో శివుడిమీదో విపరీతమైన భక్తి, ప్రేమ ఉంటే చాలు, అదే మోక్షానికి దారి అని నమ్మారు. కాని మరోవైపు బౌద్ధులు, జైనులు వీళ్ల దారి వేరు. వాళ్లు ధ్యానం, కోరికలు వదులుకోవడం, తపస్సు, వీటి ద్వారానే మోక్షమొస్తుంది, దీనికి దేవుడితో పనిలేదు అని చెప్పారు. ఇదిగో, దీనికి ఇదొక మంచి ఉదాహరణ. సుమారు 2000 సంవత్సరాల క్రితం శివభక్తులు గుళ్ళు కట్టటం మొదలుపెట్టారు. అప్పుడే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు లింగరూపంలో శివుణ్ణి పూజించడం కూడా మొదలైంది. ఇది మధ్యప్రదేశ్లోని విదిశాలో దొరికిన ఒక పాత శివలింగం. అయితే ఈ కథలన్నీ, ఈ నమ్మకాలన్నీ ఊరూరా అంత వేగంగా ఎలా వ్యాపించాయి? దానికి కారణం కథలు చెప్పేవాళ్లు, కళాకారులు. వీళ్ళు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తిరుగుతూ రకరకాల దేవుళ్ల కథలని, అక్కడి స్థానిక నమ్మకాలని అన్నింటినీ కలిపి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేవాళ్లు. ఆ తర్వాత ఈ కథలే మనకు తెలిసిన పురాణాలుగా, జాతక కథలుగా పుస్తక రూపంలోకొచ్చాయి. ఇప్పుడు మనం భారతదేశ మత చరిత్రలోనే ఒక పెద్ద మలుపు గురించి మాట్లాడుకుందాం. అదే భక్తి ఉద్యమం. ఇది క్రీస్తు శకం 550 ప్రాంతంలో తమిళనాడులో మొదలైంది. ఇది కేవలం ఒక ఉద్యమం కాదు, ప్రేమ, సమానత్వం అనే రెండు బలమైన పునాదుల మీద వచ్చిన ఒక విప్లవం. అసలు భక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు ఇలాంటివి ఏవీ అవసరం లేదు. దేవుడి మీద, అది శివుడు కావచ్చు, విష్ణు కావచ్చు, ఆయన మీద స్వచ్ఛమైన, బలమైన ప్రేమ ఉంటే చాలు, మోక్షం వస్తుంది. ఇదే భక్తి. ఇందులో గొప్ప విషయమేంటంటే ఈ మార్గం కులం, మతం, ఆడామగ అనే తేడా లేకుండా అందరికోసం తెరిచుంది. విష్ణు భక్తుడైన నమ్మాళ్వార్ మాటలు వింటే ఆ భక్తి ఎంత లోతైనదో అర్థమవుతుంది. ఆయనేమంటున్నారంటే, ఆ ఆది క్షణంలో మా ప్రభూ, మా తండ్రి అయిన విష్ణువే ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నింటినీ సృష్టించాడు. చూడండి, దేవుడితో ఎంత పర్సనల్ కనెక్షన్ ఫీలవుతున్నారు. అలాగే శివభక్తుడైన అప్పర్ మాటల్లో ఎంత ధైర్యముందో చూడండి. మేము ఏ రాజుకి బానిసలం కాదు, మాకు చావు భయం లేదు, నరకంలోకి వెళ్ళం, మేం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. దేవుడిపై ఉన్న నమ్మకం వాళ్లకి ఎంత స్వేచ్ఛనిచ్చిందో కదా. ఇక మాణికవాసకరైతే దైవ ప్రేమను ఎంత తీవ్రంగా అనుభవించారో ఈ మాటల్లో తెలుస్తుంది. పచ్చి చెట్టులోకి మేకు దిగినట్టు ఆ ప్రేమ నాలో గుచ్చుకుంది. సముద్రంలా పొంగిపోయాను, నా గుండె మెత్తబడింది, శరీరం వణికింది. అంటే ఇది కేవలం నమ్మకం కాదు, శరీరాన్ని, మనసుని కుదిపేసే ఒక అనుభవం అన్నమాట. సరిగ్గా ఈ భక్తి ఉద్యమం నడుస్తున్న టైంలోనే భారతదేశంలోకి 2 కొత్త మతాలొచ్చాయి. అవే క్రైస్తవం, ఇస్లాం. ఈ 2 మతాల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే రెండూ కూడా ఒకే దేవుడున్నాడని, మనుషులందరూ సమానమని చెప్పాయి. ఉదాహరణకు యేసుక్రీస్తు బోధనలు చూద్దాం. బైబిల్లోని కొండమీద ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే, శాంతిని నెలకొల్పేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడతారు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించేవారికోసం ప్రార్థించండి. ఎంత గొప్ప మాట కదా ఇది! శాంతి, ప్రేమ, కరుణ, ఇదే ఆయన సందేశం. ఈ బోధనలు యేసు శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ ద్వారా మన దేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వచ్చాయని నమ్ముతారు. ఇప్పుడు మనం చిత్రంలో చూస్తున్నదే చెన్నైలో ఉన్న ఆ ప్రసిద్ధ సెయింట్ థామస్ బసిలికా. ఇక ఇస్లాం విషయానికొస్తే దాని మూల సూత్రం కూడా ఇదే. ప్రవక్త మొహమ్మద్ బోధనల ప్రకారం దేవుడు ఒక్కడే, ఆయనే అల్లా. ఆయన ముందు మనుషులందరూ సమానమే. ఖురాన్లోని అల్ ఫాతిహాలో ఇలా ఉంటుంది: మేము నిన్నే ఆరాధిస్తాము, నీ సహాయాన్నే కోరుతాము, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు. ఇది దేవుడికి పూర్తిగా శరణాగతి అవ్వడమన్నమాట.
ఇస్లాం మతం మన దేశంలోకి మొదట అరబ్ వ్యాపారుల ద్వారా, ఆ తర్వాత వచ్చిన పాలకుల ద్వారా వ్యాపించింది. ఈ చిత్రంలో మనం చూస్తున్నది కేరళలోని చేరామాన్ మసీదు. దీన్ని భారతదేశంలో కట్టిన మొట్టమొదటి మసీదుగా చెప్తారు. సరే, ఇన్ని విషయాలు చూశాం కదా. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఒకే దేవుడు, అందరూ సమానం అనే ఈ ఐడియా ఆ రోజుల్లో అంత పాపులర్ ఎందుకైంది? దాని వెనుకున్న కారణాలేంటో చూద్దాం. చరిత్రకారులు కూడా ఇదే ప్రశ్న వేసుకుంటారు. ఆ టైంలో ఒకే దేవుడు అనే నమ్మకం, మనుషులందరూ సమానం అనే భావన ఎందుకు ఇంతలా వ్యాపించాయి? ప్రజలు ఎందుకు వాటివైపు ఆకర్షితులయ్యారు? దీనికి చరిత్రకారులు ప్రధానంగా 2 కారణాలు చెప్తారు. మొదటిది పొలిటికల్ రీజన్. అప్పట్లో చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసిపోయి పెద్ద పెద్ద సామ్రాజ్యాలుగా మారుతున్నాయి. అలాంటప్పుడు ప్రజలందర్నీ ఒకటిగా ఉంచడానికి మనందరికీ ఒకే దేవుడు అనే ఐడియా రాజులకు బాగా ఉపయోగపడింది. ఇక రెండో కారణం సోషల్ రీజన్. సమాజంలో కులాల పేరుతో, అంతస్తుల పేరుతో అసమానతలు బాగా పెరిగిపోయాయి. ఆ సమయంలో దేవుడి ముందు అందరం సమానమే అని చెప్పే మతాలు సామాన్య ప్రజలకు ఎంతో ఆశాజనకంగా కనిపించాయి. సరే, ఇక ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క రీక్యాప్ చూద్దాం. చాప్టర్ 18 రీక్యాప్. ఇప్పటివరకు మనం చర్చించుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది ఫ్యూజన్ ఆఫ్ బిలీఫ్స్, అంటే భారతదేశంలోని తొలి మతాలు బ్రాహ్మణ, శ్రమణ ఇంకా స్థానిక సంప్రదాయాల కలయికగా ఉండేవి. రెండవది భాగవతాస్ అండ్ శైవాస్. విష్ణువు, శివుడిని భక్తితో ఆరాధించటమనేది మోక్షానికి ఒక కొత్త మార్గంగా మారింది. మూడవది భక్తి మూవ్మెంట్. ఆళ్వార్లు, నయనార్లు నడిపిన ఈ ఉద్యమం కులంతో సంబంధం లేకుండా దేవుడిమీద వ్యక్తిగత ప్రేమను ప్రోత్సహించింది. నాల్గవది క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఈ మతాలు భారతదేశానికి వచ్చి ఒకే దేవుడు, మానవ సమానత్వం అనే బోధనలు చేశాయి. చివరగా రైజ్ ఆఫ్ సుప్రీం గాడ్. రాజకీయ కారణాల వల్ల మరియు సామాజిక సమానత్వం కోసం ఒకే దేవుడు అనే నమ్మకం బాగా ప్రాచుర్యం పొందింది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 19 ఇంగ్లీష్లో లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ స్క్రిప్చర్స్, దీన్నే తెలుగులో భాష, లిపి మరియు గ్రంథాలు అంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకసారి దీపిక అనే అమ్మాయి తన ఊరికి వెళ్లడానికి షాద్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ అనౌన్స్మెంట్లు చాలా భాషల్లో వినిపించడం చూసి ఆమెకు చాలా ఆశ్చర్యమేసింది. అంతలోనే తన కళ్ళు స్టేషన్ బోర్డు మీద పడ్డాయి. అక్కడ చూస్తే షాద్ నగర్ అనే ఒకే పేరును 4 రకాలుగా, అంటే 4 వేర్వేరు లిపులలో రాశారు. అది చూసి తనలో ఒక ప్రశ్న మొదలైంది. అసలు ఇన్ని భాషలు, ఇన్ని రకాల రాతలు ఎందుకున్నట్టు? చూసారా, దీపికకు వచ్చిన ఆ సందేహమే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం. ప్రపంచంలో ఇన్ని విభిన్న భాషలు, వాటిని రాసే పద్ధతులు ఎందుకున్నాయి? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో కలిసి తెలుసుకుందాం. ఈ టాపిక్లో మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. ముందుగా ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్, తరువాత ఫ్రమ్ స్పీచ్ టు స్క్రిప్ట్, ఆ తరువాత గ్రేట్ ఏన్షియంట్ లిటరేచర్, ఇక చివరగా సైన్స్ ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్స్. సరే మరి, మొదటిదానితో మొదలు పెడదామా? ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్. అసలీ భాషకున్న శక్తి ఏంటి? మానవులు ఎలా సంభాషిస్తారో, ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు చూద్దాం. అసలు భాష అంటే ఏంటి? అంటే జంతువులు కూడా శబ్దాలు చేస్తాయి కదా. కుక్కలు మురుగుతాయి, పక్షులు కిలకిలారవాలు చేస్తాయి. మరి వాటికి మన మాటలకి తేడా ఏంటి? తేడా ఏంటంటే మనం చేసే శబ్దాలకు ఒక అర్థముంటుంది. ఈ శబ్దాలని ఉపయోగించి మనం మాట్లాడతాం, ఆలోచిస్తాం, కొత్త విషయాలు నేర్చుకుంటాం, ఇంకా చెప్పాలంటే సరికొత్త ప్రపంచాలని సృష్టిస్తాం. నిజంగా ఇది మరే జీవికి లేని ఒక గొప్ప శక్తి. ఒక్క క్షణం ఆలోచిస్తే మనం రోజులో భాషను ఎన్ని రకాలుగా వాడతామో తెలుస్తుంది. మనం చేసే పనులను ప్లాన్ చేసుకోవడానికి, ఇతరులతో మన భావాలను పంచుకోవడానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, కొత్త కథలు, కవితలు రాయడానికి, చివరికి మన ఊహలకు, మన కలలకు కూడా రూపమిచ్చేది ఈ భాషే. ఇది మనందర్నీ కలిపే ఒక శక్తివంతమైన సాధనమన్నమాట. సరే, మాట్లాడే శక్తి మనందరికీ ఉంది. మరి అలాంటప్పుడు ప్రపంచంలో వేల కొద్ది భాషలెందుకు పుట్టాయి? అందరం ఒకే రకంగా ఎందుకు మాట్లాడట్లేదు? దీనికి సమాధానం లాంగ్వేజ్ ఫ్యామిలీస్ అనే కాన్సెప్ట్లో దాగి ఉంది. అంటే భాషలనేవి సమూహాలలో పుడతాయి. ఉదాహరణకు, మనం తాగేదాన్ని ఒక గుంపు నీళ్లు అని పిలిస్తే మరో గుంపు తన్ని అని పిలవచ్చు.
కాలం గడిచే కొద్దీ ఒకే మూలం నుంచి వచ్చిన ఇలాంటి భాషలను భాషా కుటుంబాలుగా వర్గీకరించారు. మన భారతదేశంలో చూస్తే ప్రధానంగా 2 కుటుంబాలున్నాయి. మన తెలుగు, తమిళం, కన్నడ వంటివి ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందినవి. అలాగే సంస్కృతం, హిందీ, బెంగాలీ లాంటివి ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందినవి. సెక్షన్ 2 ఫ్రమ్ స్పీచ్ టు స్క్రిప్ట్, మాటలకు అక్షర రూపమివ్వడం. ఇది మానవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. దాని గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒకే విషయాన్ని మనం రకరకాల లిపులలో రాయొచ్చు. ఉదాహరణకు, నా పేరు రఘు అనే వాక్యాన్ని చూడండి. హిందీలో దేవనాగరి లిపిలో రాశారు, అలాగే మన తెలుగు లిపిలో కూడా రాశారు. రెండింటిలోనూ చెప్పేది ఒకటే. ఇప్పుడు అదే వాక్యాన్ని ఉర్దూ లిపిలో గమనించండి. పలికే శబ్దం అదే అయినా దాన్ని రాయడానికి ఉపయోగించిన గుర్తులు అంటే లిపి పూర్తిగా వేరుగా ఉంది కదా. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. స్వాహిలీ, స్పానిష్ ఇవి 2 వేర్వేరు భాషలు. అయినా రెండింటిలోనూ నా పేరు రఘు అని చెప్పడానికి ఒకే రకమైన రోమన్ లిపిని ఉపయోగించారు. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? ఒకే లిపిని చాలా భాషలో వాడుకోవచ్చు అని. మన భారతదేశంలో లిపులది వేల సంవత్సరాల చరిత్ర. సుమారు 4000 ఏళ్ల క్రితం సింధులోయ ప్రజలు బొమ్మల లిపి వాడారు. కాని దాన్ని మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 200లో అశోకుని కాలంలో బ్రాహ్మీ లిపి బాగా వాడుకలోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈరోజు మనం వాడుతున్న తెలుగు, దేవనాగరి, తమిళం లాంటి ఎన్నో లిపులకు మూలం ఆ బ్రాహ్మీ లిపి. మరి కాగితం లేని ఆ రోజుల్లో మన పూర్వీకులు దేనిమీద రాసేవాళ్ళు? ఆకులు, చెట్ల బెరడు, బట్టల మీద రాసేవారు. కాని అవి కాలక్రమేణా పాడైపోయాయి. అందుకే రాళ్ళు, రాతి స్తంభాలపై చెక్కిన అశోకుని శాసనాలు మనకు ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో తాటి ఆకుల మీద, ఉత్తరాన భూర్జ చెట్ల బెరడు మీద రాసిన గ్రంథాలు కూడా మనకు దొరికాయి. సెక్షన్ 3 గ్రేట్ ఏన్షియంట్ లిటరేచర్. భాష, లిపి వచ్చాక మానవులు తమ జ్ఞానాన్ని, కథలను గ్రంథాలుగా రాయటం మొదలుపెట్టారు. అలాంటి గొప్ప ప్రాచీన సాహిత్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి సాహిత్యాలలో వేదాలు చాలా ముఖ్యమైనవి. వీటిని మొదట రాయలేదు. వేల సంవత్సరాలుగా కేవలం మాటల ద్వారానే ఒక తరం నుంచి మరో తరానికి అందించారు. ఉదాహరణకి ఋగ్వేదంలోనే ఒక శ్లోకం చూడండి. అది సృష్టి రహస్యాన్ని ఎలా ప్రశ్నిస్తుందో. ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చింది? ఎవరికి తెలుసు? బహుశా దీన్ని సృష్టించిన దేవుడికి కూడా తెలియదేమో అని. ఎంత లోతైన ఆలోచన కదా. ఇక మన 2 గొప్ప ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం. వాల్మీకి రాసిన రామాయణం ఆదర్శవంతమైన పాత్రల ద్వారా ధర్మాన్ని బోధిస్తే, వ్యాసుడు రాసిన మహాభారతం మనుషుల మధ్య సంబంధాలు, వాళ్ల నైతిక సందిగ్ధతల గురించి చాలా లోతుగా చర్చిస్తుంది. కేవలం ఈ ఇతిహాసాలే కాదు, బౌద్ధుల జాతక కథలు, తమిళ భాషలోని అద్భుతమైన సంగం సాహిత్యం, ఇలా ఎన్నో గొప్ప రచనలు మన ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కాలపు ప్రజల జీవితాలను, వారి నమ్మకాలను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఇక మనం చివరి విభాగానికొచ్చాం. సెక్షన్ 4 సైన్స్ ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్స్. మన ప్రాచీన గ్రంథాలలో కథలు, కవిత్వమే కాదు, విజ్ఞాన శాస్త్రం కూడా దాగి ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదానికి పునాది వేసినవి 2 ముఖ్యమైన గ్రంథాలు, చరక సంహిత, సుశ్రుత సంహిత. చరక సంహిత ఆరోగ్యంగా ఎలా జీవించాలి, ఏ మందులు వాడాలి అని చెబితే, సుశ్రుత సంహిత ఏకంగా శస్త్రచికిత్స అంటే సర్జరీ ఎలా చేయాలో వివరించింది. ఇక ఖగోళశాస్త్రం విషయానికి వస్తే ఆర్యభట్ట పేరు తప్పకుండా చెప్పుకోవాలి. ఆయన తన ఆర్యభట్టీయం గ్రంథంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అప్పటిదాకా అందరూ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటే కాదు, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే పగలు రాత్రి ఏర్పడతాయని చెప్పారు. ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇక గణితంలో భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప బహుమతేంటో తెలుసా? దశాంశ పద్ధతి అంటే డెసిమల్ సిస్టమ్. పాత రోమన్ పద్ధతిలో 127 రాయాలంటే చూడండి, CCXVI అని చాలా కష్టంగా ఉంది కదా. కాని 0 స్థాన విలువలను ఉపయోగించే మన భారతీయ పద్ధతి చాలా సులభం. అందుకే ఈరోజు ప్రపంచమంతా ఈ పద్ధతినే వాడుతోంది. సరే, ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లెట్స్ డూ ఎ క్విక్ రీక్యాప్. ముందుగా ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్. భాష అనేది మనుష్యుల ఆలోచనలకు, భావాలకు రూపమిచ్చే ఒక అద్భుతమైన సాధనం. తర్వాత లాంగ్వేజ్ ఫ్యామిలీస్.
భాషలు ద్రావిడ, ఇండో ఆర్యన్ వంటి కుటుంబాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఫ్రమ్ స్పీచ్ టు స్క్రిప్ట్, మాటల నుంచి బ్రాహ్మీలాంటి లిపులు పుట్టాయి. ఇవే మన నేటి లిపులకు మూలం. నెక్స్ట్ గ్రేట్ ఏన్షియంట్ లిటరేచర్, వేదాలు, ఇతిహాసాల వంటి గొప్ప సాహిత్యం మన సంస్కృతిని, జ్ఞానాన్ని భద్రపరిచింది. ఇక చివరగా సైన్స్ ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్స్, ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం, గణితం వంటి రంగాలలో మన పూర్వీకులు గొప్ప పురోగతిని సాధించారు. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 20 ఇంగ్లీష్లో స్కల్ప్చర్స్ అండ్ బిల్డింగ్స్, తెలుగులో శిల్పాలు మరియు భవనాలు చూద్దాం. మననిప్పుడు మన భారత ఉపఖండం చరిత్రలోకి, అంటే మన మొట్టమొదటి నగరాలు, వాటి కళాఖండాల గురించి తెలుసుకోవడానికి కాలంలో వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన ముందు కనిపిస్తోంది చూడండి. ఇది దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటి హరప్పా నాగరికతకు చెందిన ఒక అద్భుతమైన కళాఖండం. ఈ ఎద్దు ముద్రలో ఆ ఎద్దు ఎంత సహజంగా, ఎంత శక్తివంతంగా ఉందో గమనించండి. ఇది వాళ్ల కళా నైపుణ్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మరి ఇంత గొప్ప కళాఖండాలను తయారు చేసిన ఆ ప్రజలు ఎలాంటి నగరాల్లో నివసించేవారో తెలుసుకోవాలనుంది కదా. పదండి, మన ఉపఖండపు మొట్టమొదటి మహానగరాల్లోకి అడుగుపెడదాం. ఏ నాగరికత కూడా రాత్రికి రాత్రే పుట్టదు, అలానే అంతరించిపోదు. ఈ టైంలైన్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. సుమారు 5000 ఏళ్ల క్రితం వాయువ్య ప్రాంతంలో ఈ నగరాల ప్రస్థానం మొదలైంది. హరప్పా, మొహెంజోదారో లాంటి నగరాలు దాదాపు 700 ఏళ్లపాటు ఎంతో వైభవంగా విలసిల్లాయి. కాని సుమారు 3900 ఏళ్ల క్రితం ఏదో పెద్ద మార్పొచ్చింది. ఆ మహానగరాలు నెమ్మదిగా కనుమరుగు కావడం మొదలుపెట్టాయి. మరి ఆ నగరాలు అంటే కేవలం ఇళ్ల సమూహాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది. అసలు ఆ ప్రాచీన మహానగర నిర్మాణం లోపల ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇవి వాళ్ల నిర్మాణ విశేషాలు మాత్రమే కాదు, వాళ్ల సమాజం ఎంత క్రమబద్ధంగా ఉండేదో చెప్పే సాక్ష్యాలు. అన్నీ ఒకే సైజులో ఉండే కాల్చిన ఇటుకలు, చదరంగం బోర్డులా ఒక గ్రిడ్ ప్యాటర్న్లో వేసిన వీధులు, ఇంకా రోడ్ల కింద కప్పబడిన మురుగునీటి కాలువలు, ఇవన్నీ చూస్తుంటే ఒక బలమైన కేంద్ర పరిపాలన లేకుండా ఇవి సాధ్యమయ్యే పనే కాదు అనిపిస్తుంది కదూ. అంతేకాదు, నగరాన్ని ఎత్తులో ఉండే సిటాడల్ గా, కింద ఉండే లోయర్ టౌన్గా విభజించడం వాళ్ల సామాజిక నిర్మాణాన్ని మనకు చూపిస్తోంది. వాళ్ల ప్లానింగ్లో 2 విషయాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 1 అధికారం, 2 ప్రజారోగ్యం. ఒకవైపు పాలకులు నగరాన్ని పైనుంచి పర్యవేక్షించేలా కట్టిన ఎత్తైన కోటలాంటి సిటడెల్, మరోవైపు ప్రతి ఇంటినీ పరిశుభ్రంగా ఉంచడానికి భూగర్భంలో కట్టిన మురుగునీటి వ్యవస్థ. ఈ 2 ఒకే నాగరికతలో ఉండటం వాళ్ల ముందు చూపుకు నిజంగా ఒక నిదర్శనం. మొహెంజోదారో నగరంలో ఉన్న ఈ మహాస్నానవాటిక వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక మచ్చుతునక. నీళ్లు కొంచెం కూడా బయటకు పోకుండా ఎంత పకడ్బందీగా కట్టారో చూడండి. బహుశా ఇది కేవలం స్నానాల కోసం కాదు, ముఖ్యమైన పండుగలకు, మతపరమైన కార్యక్రమాలకు ప్రజలందరూ ఒకచోట కలిసే పవిత్ర స్థలమయ్యుండొచ్చు. ఇంత గొప్ప నగరాల్ని నిర్మించిన ఆ ప్రజల జీవితాలెలా ఉండేవి, వాళ్ల నమ్మకాలేంటి, వాళ్లు వదిలివెళ్లిన కళాఖండాలు మనకా కథను చెబుతాయి. ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం. వాళ్ల కళ 2 విభిన్న రూపాల్లో మనకు కనిపిస్తోంది. ఎడమవైపు చూడండి, కంచుతో పోతపోసిన డాన్సింగ్ గర్ల్ విగ్రహం. ఇది వాళ్లకు లోహశాస్త్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని, కళలో కదలికను బంధించగల నేర్పును చూపిస్తోంది. ఇక కుడివైపు మట్టితో చేసిన మాతృదేవత బొమ్మ. ఇది వాళ్ల నమ్మకాలను, బహుశా ప్రకృతిని పూజించే పద్ధతిని సూచిస్తూ ఉండొచ్చు. హరప్పా నాగరికత మనకు వదిలివెళ్లిన అతిపెద్ద చిక్కుముడి ఇదే, వాళ్ల లిపి. ఈ ముద్రలపై ఉన్న చిన్న చిన్న సంకేతాలే వాళ్ల భాష. కాని వేల సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ ఈ లిపిని ఎవరూ చదవలేకపోయారు. వాళ్ల కథలు, వాళ్ల చరిత్ర అన్నీ ఈ చిన్న సంకేతాల్లోనే దాగి ఉన్నాయి. దాదాపు 700 ఏళ్లపాటు ఇంత వైభవంగా వెలిగిన ఒక మహానాగరికత ఉన్నట్టుండి ఎలా అంతమైంది? ఇది చరిత్రలోనే అతి పెద్ద మిస్టరీలలో ఒకటి. వాతావరణ మార్పుల వల్ల నదులు ఎండిపోయాయా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? కారణమేదైనా కాని లక్షలాది మంది తమ నగరాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వాళ్ల వైభవం వేల ఏళ్లపాటు మట్టి కింద సమాధి అయిపోయింది. హరప్పా నగరాలు పతనమయ్యాక దాదాపు 1000 సంవత్సరాలపాటు మన దేశంలో పెద్ద నగరాలనేవే లేవు.
ఆ తరువాత మౌర్య సామ్రాజ్యంతో ఒక కొత్త శకం మొదలైంది. ఈసారి కళ రాతిపై ఒక కొత్త గంభీరమైన రూపాన్ని తీసుకుంది. ఈ రెండు యుగాల మధ్య తేడా కేవలం కాలంలోనే కాదు, వాళ్లు వాడిన వస్తువులలో కళ యొక్క ఉద్దేశంలో కూడా ఉంది. హరప్పా కళ ఎక్కువగా చిన్న ముద్రల రూపంలో వ్యక్తిగత స్థాయిలో కనిపిస్తుంది. కాని మౌర్యుల కళ ఒక సామ్రాజ్యం యొక్క శక్తిని, శాసనాన్ని ప్రదర్శించేలా భారీ రాతి స్తంభాల రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది రాంపూర్వాలో దొరికిన ఒక స్తంభం పైభాగం. దీన్నే బుల్ క్యాపిటల్ అంటారు. మౌర్యులు తమ సామ్రాజ్యమంతటా ఇలాంటి ఎత్తైన రాతి స్తంభాలను నిలబెట్టి వాటిపై సింహాలు, ఎద్దుల వంటి శక్తివంతమైన జంతువుల శిల్పాలను పెట్టేవారు. ఈ ఎద్దు శిల్పంలోని నునుపైన రాయి, దాని గంభీరమైన రూపం చక్రవర్తి అధికారాన్ని చాటి చెబుతోంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించారా? మధ్యలో 1000 సంవత్సరాలకు పైగా గడిచినా ఈ మౌర్యుల ఎద్దు శిల్పం వేలేళ్ల క్రితం నాటి హరప్పా ముద్రలోని ఎద్దును ఎంతగా పోలి ఉందో చూడండి. అంటే భారతీయ కళలో జంతువులను సహజంగా, శక్తివంతంగా చిత్రీకరించే శైలి తరతరాలుగా కొనసాగుతూనే వచ్చిందని మనకర్థమవుతుంది. మౌర్యుల కాలంలో కేవలం సామ్రాజ్య శిల్పాలే కాదు, బౌద్ధం స్ఫూర్తితో ఒక కొత్త రకమైన నిర్మాణ శైలి కూడా పుట్టింది. అదే స్తూపం. ఇది నేటికి నిలిచి ఉన్న ఒక అద్భుతమైన వాస్తుశిల్పం. సరే, అసలు స్తూపం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే స్తూపమంటే గుమ్మటమాకారంలో ఉండే ఒక పవిత్రమైన బౌద్ధ కట్టడం. సాధారణంగా బుద్ధుని అవశేషాలలాంటి పవిత్ర వస్తువులను లోపల ఉంచి దాని చుట్టూ దీన్ని నిర్మిస్తారు. ఇది భక్తులు ధ్యానం చేసుకోవడానికి, ప్రదక్షిణలు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాంచీ స్తూపాన్ని చూస్తే దాని నిర్మాణం మనకు సులభంగా అర్థమైపోతుంది. కింద ఒక వేదిక, దానిపై అర్ధగోళాకారంలో ఉండే ప్రధాన కట్టడం, దీన్ని అండా అంటారు. దానిపైన ఉండే గొడుగులాంటి నిర్మాణం గౌరవానికి చిహ్నం. స్తూపం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఒక ప్రహరీ లేదా కంచె ఉంటుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కూడా ఒకప్పుడు ఇలాంటి ఒక మహాస్తూపముండేది. ఇప్పుడది శిథిలమైపోయినా ఈ చిత్రం దాని పూర్వ వైభవాన్ని మనకు చూపిస్తుంది. ఈ స్తూపం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాని చుట్టూ ఉన్న ఫలకాలపై బుద్ధుని జీవితంలోని కథలను అద్భుతమైన శిల్పాలుగా చెక్కారు. ఇక్కడ ప్రతి శిల్పం ఒక కథను చెప్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చేసిన ఈ చారిత్రక ప్రయాణంలో నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం ఈ ప్రయాణంలో తెలుసుకున్నది: 1. హెరాపెన్ సిటీస్ వాళ్ల అద్భుతమైన పట్టణ ప్రణాళికతో 1000 ఏళ్ల క్రితమే ఆధునికతకు పునాదులు వేశాయి. 2. హెరాపెన్ ఆర్టిజన్స్ ఎంతో నైపుణ్యం కలవాళ్లు, కాని వాళ్ల లిపి ఇప్పటికీ ఒక రహస్యమే. 3. ద మౌర్యన్ ఎంపైర్ తమ అధికారాన్ని చాటుకోవడానికి గంభీరమైన రాతి స్తంభాలను నిర్మించింది. చివరగా బుద్ధిస్తూపాస్ లైక్ సాంచీ అండ్ అమరావతి బౌద్ధమత ఆరాధనలో కీలకమైన నిర్మాణ కేంద్రాలుగా మారాయి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. హరప్పా నగరాలు వాళ్ల క్రమశిక్షణను, మౌర్యుల స్తంభాలు వాళ్ల అధికారాన్ని చూపినట్లే ఈరోజు మనం నిర్మించే పెద్ద పెద్ద భవనాలు, స్మారక చిహ్నాలు భవిష్యత్తు తరాలకు మన గురించి, మన విలువల గురించి ఏం చెబుతాయి? ఒక్కసారి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఈ క్లాస్లో మనం తెలంగాణలో పచ్చదనం అనే చాప్టర్ని వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ పాఠాన్ని మనం 5 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుని చదువుదాం. మొదటగా తెలంగాణలో పచ్చదనం పెంచడంలో ఉన్న సవాలులేంటో చూద్దాం. ఆ తర్వాత చెట్లను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమం గురించి తెలుసుకుందాం. మూడోది అడవుల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు. 4వ విభాగంలో పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి ఎవరు కృషి చేశారు అనే విషయాలు ఉంటాయి. ఇక చివరిగా మన రాష్ట్ర మరియు జాతీయ చిహ్నాల గురించి మాట్లాడుకుందాం. సరే, మన మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. తెలంగాణలో పచ్చదనం పెంచడంలో ఉన్న సవాలు. అడవుల నరికివేత అనే అసలు సమస్యను అర్థం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి పచ్చదనం ఎందుకు అంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద 2 చిత్రాలు కనిపిస్తున్నాయి కదా, గమనించండి. ఎడమవైపు ఉన్న మొదటి చిత్రంలో నేలంతా బీడువారినట్టు పొడిగా ఉంది. అదే కుడివైపు రెండో చిత్రంలో చూస్తే అంతా పచ్చగా కలకలలాడుతూ ఉంది. అంటే మొదటి చిత్రం సమస్యను చూపిస్తుంటే రెండో చిత్రం మనం సాధించాల్సిన లక్ష్యాన్ని చూపిస్తుంది. ఇంతకీ మొదటి చిత్రంలో ఉన్న పరిస్థితికి కారణాలు ఏమై ఉంటాయి? అసలు తెలంగాణ భౌగోళిక స్వరూపమే పచ్చదనం పెంచడానికి ఒక పెద్ద సవాలుగా ఉంది. మన రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఉంది.
ఇది సెమీ ఏరిడ్ జోన్ కిందకొస్తుంది. అంటే ఇక్కడి వాతావరణం ఎక్కువగా వేడిగా, పొడిగా ఉంటుంది. వర్షపాతం కూడా చాలా తక్కువ. అది ఎప్పుడు పడుతుందో సరిగ్గా చెప్పలేం. ఈ సహజ పరిస్థితుల వల్లే మన దగ్గర ఎక్కువగా ఆకురాల్చే అడవులు, పొదలే కనిపిస్తాయి. ఇప్పుడు ఒక ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత కోసం ఎంత శాతం అడవులు ఉండాలి? 1988 నాటి భారత జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33% చెట్లతో నిండి ఉండాలి. ఇది పర్యావరణ స్థిరత్వానికి చాలా అవసరం అని నిర్ధారించారు. అయితే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం చెట్ల విస్తీర్ణం కేవలం 24% మాత్రమే. అంటే జాతీయ విధానం ప్రకారం ఉండాల్సిన దానికంటే 9% తక్కువగా ఉందన్నమాట. ఈ అంతరాన్ని పూరించడమే రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా అడవుల విస్తీర్ణం తక్కువగా ఉండటం వల్ల చాలా నష్టాలున్నాయి. దీనివల్ల వర్షపాతం తగ్గి నీటి సమస్యలు పెరుగుతాయి. నిరంతరం అడవులను నరకడం వల్ల నేలకోతకు గురవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అడవి జంతువులైన కోతులు, ఎలుగుబంట్లు, చిరుతపుల్లులు వాటి నివాసాలు కోల్పోయి ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఇక మన రెండవ విభాగానికి వద్దాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేంటి? వీటిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అటవీ విస్తీర్ణాన్ని అవసరమైన 33% పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం యొక్క ఈ ప్రణాళికలో 2 భాగాలున్నాయి. మొదటిది ఇప్పటికే ఉన్న అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని పునరుజ్జీవింపజేయడం. రెండవది అటవీ ప్రాంతాల వెలుపల అంటే రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడం. ఈ రెండవ భాగం చాలా విస్తృతమైనది. రోడ్లకు ఇరువైపులా నదులు మరియు కాలువగట్ల వెంబడి, బీడుభూముల్లో, చెరువుకట్టల మీద, పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యాసంస్థల్లో, ఇంకా కమ్యూనిటీ స్థలాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమం ఎంత పెద్దదో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంఖ్య చూస్తేనే ఈ కార్యక్రమం పట్ల ప్రభుత్వ నిబద్ధత ఎంత ఉందో అర్థమవుతుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు కలిసి 4000 కంటే ఎక్కువ నర్సరీలను ఏర్పాటు చేశాయి. ఈ నర్సరీలు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఉచితంగా మొక్కలను అందిస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే ప్రజల భాగస్వామ్యం. ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావాలంటే ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. ఈ చిత్రంలో చూపిస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, విద్యార్థులతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో రకరకాల ప్రయోజనాల కోసం వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. వేప, తులసి వంటి ఔషధ మొక్కలు, మామిడి, జామ, బాదం వంటి పండ్లనిచ్చే చెట్లు, మల్లె, గులాబీ, గుల్మోహర్ వంటి పూల మొక్కలు, ఇంకా సిల్వరోక్, రావి, మర్రి వంటి అనేక ఇతర ఉపయోగకరమైన చెట్లను కూడా నాటుతున్నారు. ఇప్పటివరకు మనం సమస్యను, దాన్ని పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని చూశాం. ఇప్పుడు మన మూడవ విభాగానికి వద్దాం. ఈ అడవుల పెంపకం వల్ల కలిగే మంచి ఫలితాలేంటి? దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో చర్చిద్దాం. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చెట్లు పెరగడం వల్ల వర్షపాతం పెరిగి భూ ఉపరితల, భూగర్భ జలాలు మెరుగుపడతాయి. దాంతో చెరువులు, బావుల్లో నీరు పెరిగి వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యం మెరుగవుతుంది. గొర్రెలు, మేకలు వంటి జంతువులకు పశుగ్రాసం సమృద్ధిగా దొరుకుతుంది. పరిశ్రమలు, వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కలప, వెదురు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తాయి. ఇక ముఖ్యంగా పక్షులకు, వన్యప్రాణులకు సరైన ఆవాసం దొరుకుతుంది. సరే, మొక్కలు నాటడం ఒక ఎత్తైతే అవి పెరిగి పెద్ద చెట్లు అయ్యే వరకు వాటిని కాపాడుకోవడం అసలైన సవాలు. మన 4వ విభాగం పచ్చదనానికి సంరక్షకులు లో ఈ చిన్న మొక్కలను ఎలా కాపాడుతున్నారో చూద్దాం. మొక్కల్ని జంతువుల నుండి అలాగే మనుషుల నిర్లక్ష్యం నుండి కాపాడటం చాలా ముఖ్యం. దీనికోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ చిత్రంలో చూపించినట్లు బహిరంగ ప్రదేశాల్లోని చిన్న మొక్కల చుట్టూ ట్రీ గార్డులను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల మనుగడ శాతాన్ని తెలుసుకోవడానికి జియో ట్యాగింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ముఖ్యమే, కానీ వ్యక్తుల కృషి కూడా చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇప్పుడు మనం ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే జాధవ్ మొలాయ్ పాయింగ్ స్ఫూర్తిదాయకమైన కథను చూద్దాం. జాధవ్ పాయింగ్ 1979లో అస్సాంలో ఒక సోషల్ ఫారెస్ట్రీ ప్రాజెక్టులో కూలీగా తన ప్రయాణం మొదలుపెట్టారు.
ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి ఒంటరిగా మొక్కలు నాటడం కొనసాగించారు. అలా 20 సంవత్సరాల పాటు బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఇసుకమేటలో దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలను నాటి సంరక్షించారు. ఆయన కృషితో ఆ బీడు భూమి మొత్తం ఒక అడవిగా మారింది. దానికిప్పుడు మొలాయ్ ఫారెస్ట్ అని పేరు. ఈ అద్భుతమైన పనికిగాను ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. మన తెలంగాణలో కూడా అలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యగా ప్రసిద్ధి చెందిన దరిపల్లి రామయ్య గారు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. చెట్లను నాటడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు వనజీవి రామయ్య. ఆయన జేబుల్లో విత్తనాలు, సైకిల్పై మొక్కలతో తిరుగుతూ ఎక్కడ బీడుభూమి కనపడితే అక్కడ వాటిని నాటుతారు. నాటడమే కాదు, వాటిని పెంచి పోషిస్తారు కూడా. ఆయన కృషి ఒక సామాజిక ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. పచ్చదనాన్ని పెంచడంలో ఆయన చేసిన అలుపెరగని సేవకుగాను ఆయనక్కూడా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు లభించింది. దీన్ని బట్టి సమాజం, పాఠశాలల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. పాఠశాలల్లో ఒకరు ఒక మొక్క వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దీనిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలను దత్తత తీసుకుని వాటికి నీరు పోసి, కంచులు ఏర్పాటు చేసి కాపాడుతున్నారు. ఈ సామూహిక బాధ్యత పచ్చదనాన్ని పెంచే కార్యక్రమ విజయానికి చాలా అవసరం. ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చాం. ఇది ఒక జనరల్ నాలెడ్జ్ కార్నర్. ఈ పాఠంలో పేర్కొన్న మన రాష్ట్ర, దేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన చిహ్నాలను త్వరగా పునశ్చరణ చేసుకుందాం. ఇవి తెలంగాణ అధికారిక రాష్ట్ర చిహ్నాలు. రాష్ట్ర జంతువు మచ్చల జింక, దీనిని మనం జింక అంటాం. రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ అంటే పాలపిట్ట. రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు. ఇక రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. అలాగే ఇవి మన జాతీయ చిహ్నాలలో కొన్ని. జాతీయ పతాకం త్రివర్ణ పతాకం అంటే తిరంగా. జాతీయ చిహ్నం అశోకుని సింహతలాటం. మన జాతీయ గీతం జనగణమన. జాతీయ గేయం వందేమాతరం. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. జాతీయ పక్షి నెమలి. జాతీయ పుష్పం తామర. జాతీయ వృక్షం మర్రిచెట్టు. ఈ పాఠాన్ని ముగించే ముందు పాఠంలోనే కీలక ప్రశ్నను ఒకసారి మననం చేసుకుందాం. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఎందుకు ఉంది? పర్యావరణ సవాళ్లో అటవీ నిర్మూలన పర్యవసనాలు, అడవుల పెంపకం వల్ల కలిగే అపారమైన ప్రయోజనాల గురించి మనం చర్చించుకున్నాం కదా. దాన్ని బట్టి సమాధానం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర నీటి భద్రత, గాలి నాణ్యత, వ్యవసాయం మొత్తం పర్యావరణ సమతుల్యత కోసం ఇది అత్యవసరం. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.